వెల్కమ్ టు వార్ రూమ్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చర్చనీయాంశం కృష్ణానది జలాల వివాదం. ఈ కృష్ణానది జలాల వివాదం దశాబ్దాల కాలంగా రగులుతున్న రావణ కాష్టం. మరి ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష యుద్ధానికే దారితీసే పరిస్థితి నెలకొన్న పరిస్థితి. మరి ఇదే గనక జరిగితే, ఇది జరిగిందని చెప్పి కేంద్రం ఈ యొక్క మన నదీ జలాల పంపిణీ వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఇది జరిగితే గనక మనకు తాగునీరు కూడా ఉండదు అని కేసీఆర్ అంటున్నారు. మరి ఈ పాపం కేసీఆర్దే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. నిజంగా ఇది ఎవరి పాపం? ఫైనల్గా ఇది ఎవరికి శాపంగా మారుతుంది? ఇందులో ఆంధ్ర పాలకుల పాపం ఎంతుంది, మన పాలకుల పాపం ఎంతుంది? మరి తేల్చే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఇది చాలా జటిలమైన సమస్యగా మారిన నేపథ్యంలో ఇవాళ మన స్టూడియోకి కీలకమైన ఈ జలవనరుల విషయంలో అత్యంత నిపుణులైన ముగ్గురిని ఇవాళ మన స్టూడియోకి పిలిచాం. ముఖ్యంగా వి ప్రకాష్ గారు, మనందరికీ తెలుసు జలవనరుల నిర్వహణలో ఆయనంతటి నిపుణులు. అలాగే రవికుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అట్లాగే కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్. ఆయన ఇక్కడ పిల్లలకు ముఖ్య కారణం నల్గొండ వాసి కావడం, అలాగే ఎస్ఎల్బీసీ కోసం కొట్లాడిన అప్పటి విద్యార్థి నాయకుడు కూడా కావడం. ఆయనకు అపారమైన అనుభవం ఉంది. అలాగే హర్షవర్ధన్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మరి ఇవాళ పాలమూరు జిల్లా వాసి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. అందరూ కూడా దీంట్లో అత్యంత నిపుణులు, దాన్ని ఫలితాన్ని తెలిసిన వాళ్ళు ఇవాళ స్టూడియోలో ఉన్నారు. సో సార్ నమస్తే, అందరికీ నమస్తే. సార్ చెప్పండి, అసలు నిజం చెప్పాలంటే ఈ గొడవకి మూలం ఏంటి? ఎవరిది పాపం? ఈ శాపం ఎవరికి తగులుతుంది? అసలు దీని మూలము తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని రూపొందించింది. తెలంగాణ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ చట్టం కదా, ఆ చట్టంలో 87వ సెక్షన్లో ఈ నదీ జలాలను ఎట్లా నిర్వహించాలి, రెండు రాష్ట్రాలు విడిపోతున్నాయి కదా, అయితే ఇది సహజం. ఇప్పుడు ఫజల్ అలీ కమిషను రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో 106, 107, 108 ప్రొవిజన్స్ ఏవైతున్నాయో అవి నీళ్ళని ఎట్లా పంచుకోవాలని ఉన్నాయి. కాబట్టి ఏ రాష్ట్ర విభజన సందర్భంగానైనా ఇట్లాంటి ప్రొవిజన్స్ ఉంటాయి కంపల్సరీ. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆనాడు జైరాం రమేష్ గారు ప్రధానంగా డ్రాఫ్ట్ రూపొందించారు. అయితే అది ఈ షెడ్యూల్స్ కానీ ఇవన్నీ కూడా అసెంబ్లీకి వచ్చిన చర్చలలో పెట్టలేదు, నేరుగా పార్లమెంట్లో పెట్టారు. అయితే అప్పుడు కొన్ని పొరపాట్లు అందులో ఉన్నాయనేది ఆనాటి టీఆర్ఎస్, ఆనాటి మిగతా నిపుణులు కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ వాళ్ళకు కూడా అర్థమైంది. కానీ లోక్సభలో చర్చకు వచ్చిన తర్వాతనో రాజ్యసభలో చర్చకు వచ్చిన తర్వాతనో అమెండ్మెంట్ అడిగామనుకోండి, అప్పుడు అది లాస్ట్ సెషన్. అమెండ్మెంట్ అడిగితే ఆ సెషన్లో తెలంగాణ రాదు. ఈ పోలవరం అంశం కూడా అటువంటిదే, డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ అని చెప్పి పెట్టారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆ పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు వచ్చినప్పుడే ఈ తప్పులు ఇల్లు ఉన్నాయనేది అర్థమైంది. ఈ రకంగా ఉండకుండా ఉండాల్సింది. ఎందుకంటే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినప్పుడు 14 రాష్ట్రాలే ఉండే, ఇవాళ 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఇంకా 14 రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి కదా. ఏర్పడ్డ ప్రతిసారి చట్టంలో నీళ్ళ గురించి వివాదం ఉంటుంది. ఇది మనకు కొత్త కాదు, ఎందుకంటే ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటారు. రెండు దేశాల మధ్య నీళ్ళను పంచుకుంటే ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటారు. రెండు రాష్ట్రాల మధ్య అయితే ఇంటర్ స్టేట్ రివర్స్ అంటారు. ప్రపంచంలో 150 దేశాలు నీళ్ళను పంచుకుంటున్నాయి. భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా పక్క రాష్ట్రంతో నీళ్ళను పంచుకుంటుంది. ఒక ఈశాన్య రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాలు ఇంకొక రాష్ట్రంతో పంచుకుంటున్నాయి. కాబట్టి ప్రతి రాష్ట్రం ఏర్పాటు చట్టంలో ఇవి విధిగా ఉంటాయి. ఈ జయరాం రమేష్కి ఎవరు చెప్పారో ఏమో కానీ ఏ రాష్ట్ర చట్టంలో, రాష్ట్ర విభజన చట్టంలో లేని విధంగా రాష్ట్రాల హక్కులని కేంద్రానికి దారదత్తం చేసేటట్టుగా ఒక నిబంధనలు రూపొందించారు, నిబంధనలు పెట్టారు. ప్రధానంగా కేఆర్ఎంబి, జిఆర్ఎంబి అనే రెండు బోర్డుల గురించి అలా ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రతినిధులను నామమాత్రం చేసేటట్టుగా, అంటే ఇంత పెద్ద రాష్ట్రము. ఇంకోటి, వివాదాలు కొనసాగుతున్నాయి నీళ్ళ మీద ఎప్పటి నుంచో. మీరు ఇందాకనే అన్నారు కదా, వెనకటి నుంచి 1956 నుంచి కూడా అసలు రాష్ట్రం విడిపోవడానికి కారణం కూడా జల వివాదాలే. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్ లో రైతుల ఆత్మహత్యలకే కారణంగా రైతుల ఆత్మహత్యల వల్ల తెలంగాణ ఉద్యమమే వచ్చింది. కేసీఆర్ గారు కన్విన్స్ అయింది కూడా నీళ్ల గురించి. మరి ఈ ఇంత జటిలమైన సమస్య మీద
ఈ తెగకుండా పంచాయతీ పెట్టే విధంగా జయరాం రమేష్ గారు డ్రాఫ్ట్ రాశారు. ఓకే. అది అమెండ్మెంట్ కు అప్పుడు పట్టుబట్టే పరిస్థితి తెలంగాణ వాళ్ళకు లేదు, లేదు, ఆంధ్ర ఎవరికీ వాళ్ళకు లేదు. లేదు. ఓకే. దీనిలో ఏంటంటే నీళ్ల మీద ఫస్ట్ హక్కు రాష్ట్రాలకు ఉంటది. ఓకే. నీళ్ల మీద కేంద్రానికి కాదు అధికారం, రాష్ట్రాలది అధికారం. ఓకే. పూర్తి హక్కులు రాష్ట్రాలకే ఉంటాయి, ఇంటర్ స్టేట్ రివర్ అయినా. అవును. కానీ ఇంటర్ స్టేట్ రివర్స్లలో పై రాష్ట్రానికి కింద రాష్ట్రానికి గొడవ అవుతుంది కాబట్టి రెగ్యులేట్ చేయడానికి ఒక బోర్డు, ఒక మేనేజ్మెంట్ కమిటీ, అథారిటీ ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు ఉన్నాయి. కావేరి మీద అథారిటీ ఉంది, బాక్రానంగల్ మీద అథారిటీ ఉంది, తుంగభద్ర మీద బోర్డు ఉంది, ఈవెన్ రాజోల్ బండ మీద కూడా బోర్డు ఉంది. ఇట్లా ఉన్నాయి. అయితే వేటికి కూడా ఇటువంటి రూల్స్ లేవు. ఇలా ఫస్ట్ కాంగ్రెస్ చేసిన తప్పేందంటే రాష్ట్ర ప్రతినిధులను నవమాత్రం చేస్తూ సిడబ్ల్యూసికి మొత్తం దారదత్తం చేసింది బోర్డులను. కేవలం చీఫ్ ఇంజనీర్ కంటే తక్కువ స్థాయి అధికారి మాత్రమే ఈ బోర్డులో ఉండేటట్టుగా ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ కూడా కాదు, కేవలం వాళ్ళ మీటింగ్లలో మాత్రమే సెక్రటరీ కానీ ఈఎన్సీ కానీ కూర్చుంటారు. కానీ మిగతా విషయాలలో అన్నిట్లో కూడా కేవలం ఎస్సీ కంటే ఎస్సీ ర్యాంక్ వాళ్ళని పెట్టారు. ఇంకోటి ఏంటంటే మెజారిటీ సభ్యులు సిడబ్ల్యూసి వాళ్ళని పెట్టారు. కాబట్టి మొత్తం రాష్ట్రాల అధికారాలని తీసేసుకున్నారు. ఆ చట్టం పెట్టిళ్ళు, తర్వాత వాళ్ళు దిగిపోయిళ్ళు. చట్టము ఫిబ్రవరి 18, 2014లో లోక్సభలో సైనిడ్ అయి పోయింది, పార్లమెంట్ అర్జెంట్ అయింది. తర్వాత ఫిబ్రవరి 19, 20వ తారీఖు నాడు రాజ్యసభ కూడా అయింది. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చింది, బీజేపీ వచ్చింది అధికారంలోకి. నరేంద్ర మోడీ బాగా ఆడుకుంటున్నాడు దీన్ని. ఈ కాంగ్రెస్ చేసిన చట్టాన్ని పట్టుకొని మొత్తం రాష్ట్రాల హక్కులన్నీ తనే తీసుకున్నాడు. ఎక్కడైనా ఏదైనా వివాదం ఉంటే ఆ ఒక్క ప్రాజెక్టును బోర్డుకు అప్పచెప్తారు, లేదా ఆ ప్రాజెక్టు మీద అథారిటీ వేసి రెగ్యులేషన్ కమిటీ వేస్తారు. అసలు దేశంలో అన్నిటికంటే ఎక్కువ గొడవ ఉన్నది కావేరి మీద, మనకంటే కూడా. కర్ణాటక, తమిళనాడు ఎప్పుడు బస్సు తలబెట్టుకోవడం, బంధులు, మనుషులు చచ్చిపోయారు, పోలీస్ కాల్పులు. అటువంటి కాడ కూడా సుప్రీంకోర్టు అథారిటీ వేసి రెగ్యులేషన్ కమిటీ పెట్టింది, రెగ్యులేటింగ్ కమిటీ. వాళ్ళు ఓన్లీ మన రాష్ట్రాలకే ఉంటుంది ప్రాజెక్ట్ మీద అధికారం, వాళ్ళు చెప్పినట్టు వినాలి మనం. కానీ ఇక్కడ అట్లా కాదు, మొత్తం మా చేతుల్లో పెట్టండి. 2021 జూలై 15న గెజిట్ పబ్లికేషన్ వచ్చింది. ఆ గెజిట్లో ఏం చెప్పారంటే గోదావరి మీద ఉన్న అన్ని ప్రాజెక్టులు, కృష్ణా మీద ఉన్న అన్ని ప్రాజెక్టులు, కొన్ని నదుల మీద ఉన్నాయి తీసుకున్నారంటే అది వేరు. ఇప్పుడు ఎక్కడ నార్కెట్పల్లి దగ్గర ఉన్న మూసి అది ఆ ప్రాజెక్టులలో ఉంటుంది. ఎక్కడో వికారాబాద్ దగ్గర ఉన్న లక్నాపూర్ ప్రాజెక్టు, జుట్పల్లి వాగు ప్రాజెక్టు వాళ్ళ కంట్రోల్లోకి పోతుంది. అంటే తెలంగాణలో ఇరిగేషన్ డిపార్ట్మెంటును, ఆంధ్రలో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటును కంప్లీట్గా నిర్వీర్యం చేస్తూ అన్ని పవర్స్ను కూడా వాళ్ళు తీసుకోవాలని చెప్పి ఆ గెజిట్ ఇచ్చారు. అయితే కేసీఆర్ గారు వ్యతిరేకించారు, ఆంధ్ర చీఫ్ మినిస్టర్ కూడా వ్యతిరేకించాడు. ఎందుకు వేయాలి మేము మీకు? గోదావరి మీద అసలు వివాదమే లేదు కదా. అక్కడ జాయింట్ ప్రాజెక్ట్ ఒకటి ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేట దగ్గర పెద్దవాగు ప్రాజెక్ట్ అని చిన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్. అది ఒక్కటి తప్ప గోదావరి మీద వివాదమే లేదు. పోలవరాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం కాంట్రాక్ట్ చేయలేదు, ఆ మండలాలను తీసుకోవడానికి వ్యతిరేకించింది కానీ పోలవరాన్ని వ్యతిరేకించలేదు. మరి వివాదం లేని 71 ప్రాజెక్టులను 70 ప్రాజెక్టులను ఎందుకు అప్పచెప్పాలి గోదావరి? రెండవది కృష్ణా మీద ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల మాత్రమే జాయింట్ ప్రాజెక్ట్. మరి మిగతా ఎందుకు అప్పచెప్పాలి? వాళ్ళు ఎందుకు అప్పచెప్పాలి? మనం ఎందుకు అప్పచెప్పాలి? ఇట్లా పంచాయతీ పెట్టిన తర్వాత బ్లంట్ గా చెప్పిండు కేసీఆర్, ఒక్క ప్రాజెక్ట్ కూడా అప్పచెప్పాం. ఒకవేళ కనుక మీరు కృష్ణా మీద ప్రాజెక్టులు అప్పచెప్పమంటే ఈ 3 ప్రాజెక్టులు అప్పచెప్పాలన్నా కూడా నీళ్ళల్లో మా వాటా మాకు తేల్చిన తర్వాతనే మేము అప్పచెప్తాము. మీరు లాస్ట్కి అడగండి, అప్పచెప్పకపోతే నష్టమేంది, అప్పచెప్తే వచ్చే నష్టమేంది? ఇట్లాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. డెఫినెట్గా. సరే హర్షవర్ధన్ రెడ్డి గారు, సో పాపం అంతా కాంగ్రెస్దే, కానీ ఉల్టా చోరు ఏదో కొత్త వాళ్ళకు డాంటేలాగా మీరే గొడవ చేస్తున్నారు అనేది వీళ్ళ వాదన. వాళ్ళ వాదన వారే చెప్పాలి ప్రకాష్ గారు. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు అనే ఒక మేజర్ నియామకం, దాని ట్యాగ్ లైన్. అంతే కదా, నియామకాలు, నిధులు అనేది సెకండ్ ఆప్షన్. నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఏదైతే బైఫర్గేషన్ యాక్ట్ తయారు చేసేటప్పుడు నేను చెప్తున్నది కాదు, ఈరోజు మీ స్టూడియోకి వచ్చి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే అనేక సార్లు చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి విషయం. చాలామంది టీఆర్ఎస్ నాయకులు, ఇటువంటి మేధావులు కూడా ఆ రోజు అవునని తలూపినటువంటి వైనం మనకందరికి గుర్తు వస్తుంటుంది. ఏమని మొత్తం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజింగ్ యాక్ట్ మొత్తం నేనే రాసిన, అక్షరం నాకు కంఠస్థం, ప్రతి అక్షరం నా కళల నుంచి నా మెదడులో మెల్చిందే ఇక్కడ రాతపూర్వకంగా పెట్టినామని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే చెప్పిండ్రు.
మరి అటువంటి వ్యక్తి ఏదైతే ఈరోజు జయరాం రమేష్ గారి మీద ప్రకాష్ అన్న నెట్టేస్తున్నాడో నేపం, ఆ రోజు చాలా సమయం ఉంటుంది. అనేక అంశాలను కూడా చివరి క్షణంలో ఆ యొక్క ఏపీఆర్ఏలో పొందుపరిచిన విషయం రికార్డు ఉంది. నేను చెప్పడం కాదు, ఈరోజు పొలిటికల్ డిస్కషన్ కాదు, వాస్తవికంగా మాట్లాడేది. అనేక అంశాలను కూడా మనం పొందుపరిచినాం. 2013 సెప్టెంబర్ 19 రోజు ఐటీఆర్ని ఇస్తూ పార్లమెంట్లోనే చట్టం జరిగింది. ఐటీఐఆర్ కార్డుఆర్ని ఇస్తూ, అంతకన్నా ముందే కదా ఇవన్నీ కూడా, అప్పుడే కదా స్టార్ట్ అయింది. పార్లమెంట్లో చట్టాలు కాగలిగింది లేనిది, ఒక వాటర్కి సంబంధించినటువంటి పంపకాలకు సంబంధించినటువంటి క్లాజు లేదనడం ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు సరికాదు. అది వాళ్ళ కేసీఆర్ గారే వారు తప్పు పట్టినట్టు, అన్ని అక్షరం నేనే పెట్టినాను ఆయన. అదొకటి. పోనీ లేదనుకుందాం, 2014లో ఏ నీళ్ళ వివక్ష జరుగుతుంది తెలంగాణ పైన అని పోరాటం చేసినటువంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మర్నాడో ఖమ్మం జిల్లాలో భద్రాచలంకి సంబంధించినటువంటి 7 మండలాలు అటు పోయినాయి సీలేరు ప్రాజెక్టుతో పాటు. పోయినప్పుడు ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించిండు. తర్వాత పూర్తిగా నోరు మూసుకోవడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఒక్కరోజైనా ఈ నదీ జలాలకు సంబంధించినటువంటి పంపకం యాక్ట్లో లేదు. ఆ రోజు ఆదరబాదరగా వారు చెప్పినట్టు, ప్రకాష్ గారి మాటలో చెప్పాలంటే లాస్ట్ పీక్ టైం కాబట్టి తర్వాతనైనా దానికోసం ఎందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొన్న డిసెంబర్ 3 వరకు ఎక్కడ ప్రయత్నం చేయలేదు. చేయకపోగా అనేక అంశాలలో కేంద్రంతో ఆంధ్రప్రదేశ్తో వారు కాంప్రమైజ్ అయినటువంటి విషయాలు మీలాంటి సీనియర్ జర్నలిస్టులు లేకపోతే టీవీలో ప్రసార మాధ్యమాలన్నీ కూడా ప్రచారం చేసినాయి. ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నా ఎగ్జాంపుల్ అంటే, ఏదైతే ఇవాళ కేఆర్ఎంబీకి జిఆర్ఎంబీకి అప్పగించడం అనేది ఉందో అది వారి ఇందాక అన్నట్టు 15th జూలై 2021 రోజు కేంద్ర జలవనరుల శాఖ ఒక గెజెట్ రిలీజ్ చేసి 2842 ఈ 2843 ఈ అని 2 జీవోల ద్వారా లేకపోతే ఉత్తర్వుల ద్వారా ఇరు రాష్ట్రాలను మెయింటెనెన్స్ మొత్తం కూడా ఇవ్వండి అని పురమాయించింది. మరి పురమాయించినప్పుడు 2021లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి వారే, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణకు వారే, నేను నీళ్ళ కోసం కొట్లాడినా సాగు నోట్లోకి వచ్చిన చెప్పిన వ్యక్తి కూడా ఆయన్నే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ను తయారు చేసిందని చెప్పిన వ్యక్తి ఆయన్నే. మరి ఏం చేసిండు 2021లో? సరెండర్ అయి ఒప్పుకున్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదా? అదే 15th జూలై 2021 రోజు. ఆ ఒప్పుకునడానికి తదనుగుణంగా మేము 2023-24లో ఎవరున్నారు బిఎస్ గారు? 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ ఎవరిచ్చిండ్రు? గత ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు గారు ఆర్థిక మంత్రి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ గత ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి గత ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2023-24 బడ్జెట్లో 114 పేజీ నెంబర్ తీయండి. 7th క్లాజ్లో 200 crores మెయింటెనెన్స్ కోసం బడ్జెట్లో కేటాయించింది ఎవరండి? మేమా? వచ్చిన 50-60 రోజుల్లో మేము కేటాయించినామా? ఇవన్నీ ఎవరు చేసిండ్రు? టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. టీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసిండ్రు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిండ్రు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఎస్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి 2019లో జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ గారు ప్రగతి భవన్కి రావడం జరిగింది. సరే, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్నేహంగా ఉండడం మేము కూడా అభిలాషిస్తాం, వారు ఆహ్వానించినాం. వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిన తర్వాత మీకు బాగా గుర్తుండాలి బిఎస్ గారు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 11,400 క్యూసెక్లు పర్ డే ఆర్ఎల్ఐకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి వెళ్ళేవి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 44,000 క్యూసెక్లకు పెంచినప్పుడు ఉద్యమం తీవ్రత ఎంత పెళ్ళుబుక్కిందో మీకు తెలియంది కాదు. తెలంగాణ ఉద్యమం ఆ రోజే కదా పోతిరెడ్డి పాలకాడ గండి కొట్టిందని చెప్పేసి కేసీఆర్ గారు కానీ అందరం కూడా పోటెత్తి అక్కడ పోరాటం చేసింది ఆ రోజే కదా, 44,000 క్యూసెక్లకే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఇంటికి వచ్చిపోయిన తర్వాత, రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయం అదే ప్రగతి భవన్కి వచ్చిపోయిన తర్వాత 2020 May 5th మీకు బాగా గుర్తుంటుంది, లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్ అది. May 5th 2020 రోజు 203 అని ఒక జియో రిలీజ్ చేస్తూ 6,820 కోట్లు 6,820 crores బడ్జెట్ అలొకేషన్ కాదండి శాంక్షన్ చేసి
అప్పటికే పనులు అవుతున్నటువంటి వాటికి ఫండ్స్ ఇచ్చిండు, కాంట్రాక్టర్కి బిల్లులు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. మరి నేనేమడుగుతా ఉన్నానంటే, ఇంటలెక్చువల్ అన్న ప్రకాష్ అన్న, మేము కూడా గౌరవించే వ్యక్తి, ఇలా ఇక్కడ కూర్చున్నామంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నా. నేను మరి అటువంటి వ్యక్తి పోతిరెడ్డిపాడు కాడ 44,000 క్యూసెక్లకే పోటెత్తిన పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, ఈ రాష్ట్రానికి ఒక జాగ్రఫికల్ బౌండరీ ఆఫ్ తెలంగాణకు నువ్వు ప్రొటెక్టరు, ఫుల్ మెజార్టీ ఇచ్చింది. ఎప్పుడు 2018 డిసెంబర్లో 88 సీట్లు ఇచ్చింది. సరిపోవని 12 మందిని ఉంచుకొని 100 మంది ఎమ్మెల్యేలు చుట్టూన్నారు. మరి ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు? రోజుకు 80,000 క్యూసెక్లు బిఎస్ గారు తీసుకుపోతుంటే 203 జీవో ఇచ్చి 6,820 crores అలొకేషన్ చేసి పేమెంట్లు చేస్తుంటే కిమ్మని ఒక్క మాట కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడలేదు. మరి దీన్ని ఏమనుకోలే మనం? ఏమనుకుంటారు చెప్పండి, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? 80,000 క్యూసెక్కులు అంటే రోజు ఆల్మోస్ట్ 8 TMCలు. ఇవాళ ఏ కాళేశ్వరం గురించి మొన్న కుంగిపోయే నాటికి గొప్పగా ప్రగల్భాలు వలికిందో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ కాళేశ్వరం కంటే 8 ఇంతల నీళ్లు ప్రతిరోజు అక్కడ వెళ్ళిపోతుంటే కిమ్మన లేని రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఏమైంది? మీరే అగ్రిమెంట్లు చేసుకున్నారు, మీరే ప్రాజెక్టులను అప్పగించినము అని అశోకుని బొమ్మ ఉన్న రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కాపీలో 114 పేజీలో 7వ క్లాజ్లో 200 కోట్లు కేటాయించిండ్రు. మీరే కదా అప్పగించింది. మా వాళ్ళు ఏం చేసిండ్రు? జనవరి 17th రోజు ఈఎన్సి మురళీధర్ గారు వెళ్ళి అక్కడ ఏం చెప్పిండు? అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలన్నింటినీ అక్కడ ప్రస్తావించినప్పుడు, నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అడిగి మళ్ళీ వస్తానని చెప్పి మొన్న అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మళ్ళీ అగైన్ అయింది. దానికి రాహుల్ బొజ్జా గారును ఈఎన్సి మురళీధర్ గారు వెళ్ళి కూడా అక్కడ ఏం వాళ్ళు కాన్సెంట్ ఇవ్వలే. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి గతంలో మీరు ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని పరిశీలిస్తాము, ఈ జల విద్యుత్ ఉంటుంది చూడండి, అదేమో జలానికి సంబంధించి ఇరిగేషన్, ఈ జల విద్యుత్కు సంబంధించి కూడా మేము ముఖ్యమంత్రి గారిని అడిగి మేము చెప్తామని చెప్పడం జరిగింది. కాన్సెంట్ ఇవ్వలే అక్కడ. మరి మినిట్స్లో ఇచ్చారనే ఉంది కదా. నేను అదే చెప్తా ఉన్నా, గతంలో ఇచ్చిన దాన్ని మినిట్స్లో పెడితే దాన్ని కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి మేము చెప్తామని రావడం జరిగింది. వచ్చింది ఎప్పుడు? మొన్న 1st ఫిబ్రవరి. ఇవాళ ఎంత అండి? 8th ఫిబ్రవరి. 1 వీక్ నుంచే ఇది రాజుకుంది. రేపు 13వ తారీఖు నాడు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నల్గొండలో ఒక మీటింగ్ పెట్టబోతా ఉన్నాడు ఈ నీళ్ళ మీద. ఇలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమైతే 30,000 ఎకరాలకు నల్గొండకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు అక్కడ ఇయ్యలేదు. పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలేదు. అదే నల్గొండలో పోయి ఈయన నీట్ల చోర్యం జరిగిందని రేపు ధర్నా చేస్తారంట, ఏదో లులి చేస్తారంట. ఇది తెలంగాణ సమాజాన్ని నమ్ముతుందంటారా? నేను డేట్ చెప్తా ఉన్నా, అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ల గురించి చెప్తా ఉన్నా. నేను బిఎస్ గారు ఇంకొకటి చెప్పాలి మీకు. అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్స్ అయినాయి. 2020 ఆగస్టు 5th ఒక మీటింగ్ అయింది. అంతకన్నా ముందు 2 మీటింగ్లు అయినాయి. వర్చువల్ మీటింగ్సే ఇవి, ఫిజికల్ మీటింగ్స్ కాదు, వర్చువల్ మీటింగ్సే. మేము జూమ్లో మాట్లాడుకున్నాం. ఆగస్టు 5th వర్చువల్ మీటింగ్స్ అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక అబద్ధం చెప్పిండు తెలంగాణ సమాజం అందరూ సిగ్గుపడేలా. ఏమని? నాకు సెక్రటరేట్ శంకుస్థాపన చేసే పని ఉంది, నేను రావట్లేదు, నాకు వీలు కాదన్నాడు. కానీ అయ్యేలా శంకుస్థాపన చేయలేదు. మీరు కూడా గూగుల్లో చూడండి, దాని డేట్ వేరే ఉంటుంది. పోలేదు. మళ్ళీ ఎప్పుడు పోయిండు? 19th ఆగస్టు పోయిండు 2020లో. జస్ట్ 14 days ఎందుకు కాలయాపన చేసిండు? ఎందుకు ఆ సమయాన్ని ఎగవేసిండంటే, వారి మిత్రుడు, వారి పెట్టుబడిదారుడు మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీ అక్కడ టెండర్లు వేసింది. 16th ఆగస్టుకు టెండర్లు ఫిల్ అయినవి, 18th ఆగస్టుకు టెండర్లు మెగా కృష్ణారెడ్డి గారికి దక్కినాయి. 19th ఆగస్టు రోజు ఈయన వర్చువల్ అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ హాజరయ్యిండు. ఇదంతా తెలంగాణ సమాజం గమనించినందుకే కదండి మొన్న 3వ తారీఖు నాడు డిసెంబర్ 3న దిమ్మ తిరిగే తీర్పిచ్చింది. రైట్ ఓకే. రవికుమార్ గారిని అడుగుదాం. సార్, మీరేమో గత 10 ఏళ్లుగా మేము చేయని పోరాటం లేదు కృష్ణా జలాల కోసం. అఫ్కోర్స్ అసలు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది కృష్ణా జలాల కోసం. మరి అంతా చేశామని చెప్తుంటే అసలు ఆ పాపం అంతా కేసీఆర్దే అంటున్నారు వాళ్ళు. నేను వాస్తవాలు చెప్తున్నా, ఆధారాలు చెప్తున్నా, డేట్లు చెప్తున్నా, మీటింగ్స్ చెప్తున్నా, వీళ్ళ అటెండెన్స్ చెప్తున్నా, వీళ్ళ ఆబ్సెన్స్ చెప్తున్నా కదండి. ఆరోపణ అనకండి దాన్ని. అంటే వాళ్ళు చాలా రోజులుగా మేము పోరాడుతున్నామని వాళ్ళు చెప్తున్నారు ఒక చిట్టా. అంటే దానికోసం కృష్ణా జలాల కోసమే ఈ ఉద్యమం చేసాం మేము, దానికోసమే ఇంత చేసాం. ఎగ్జాక్ట్లీ అడుగుదాం. ఎస్ చెప్పండి సార్. ఇప్పుడు ముందు మిత్రులందరికీ నమస్కారం. కృష్ణా జలాల గురించి మాట్లాడితే 2 పార్ట్లుగా మాట్లాడాలి. రైట్. ఒకటి 1950 నుంచి 2014 వరకు ఒక భాగంగా, 2014 నుంచి తదంతర పరిణామాలు తెలంగాణలో ఒక భాగంగా. రైట్.
ఈ 2014 నుంచి ఒక్కటే మాట్లాడితే సరే ఇవాళ ఏం జరిగింది ఏందన్నది ఒక అంచనాకు వస్తుంది. కానీ ఓకే. ఈ మొత్తంగా మాట్లాడితే, అంతకుముందు మాట్లాడితే ఈ తెలంగాణకి అవసరం ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ దుస్థితి ఎందుకు వచ్చింది అన్నది తెలియాలి. ఓకే. కానీ కొంత చరిత్ర కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ఎందుకంటే ఇవాళ ఇదొక్కటే మాట్లాడుకొని ఇవాళ ఒక ఎందుకంటే Conclusion కి రావద్దంట. కంక్లూజన్కి వచ్చి ఇంకోటి వచ్చేసేస్తుంది. పూర్వాపరాలు మాట్లాడకుండా చరిత్రను తెలుసుకోకుండా పై విషయాలను మాట్లాడినట్టు అవుతుంది. ఆ రోజు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన రోజు నుంచి మళ్ళీ తెలంగాణ విడిపోయేంత వరకు ప్రతి సందర్భంలో కూడా కృష్ణానది జలాల పంపకం విషయంలో తెలంగాణ పట్ల కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగానే వ్యవహరించింది. రైట్. దాని ఫలితంగానే ఇలా దక్షిణ తెలంగాణ, సరే మిగతా మొత్తం తెలంగాణ మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే వాళ్ళు మనం కృష్ణా జలాలకు మాట్లాడుతున్నాం కాబట్టి పెద్ద సబ్జెక్ట్, సాగునీరు అన్నదే పెద్ద సబ్జెక్ట్. కృష్ణా జలాలకు మాట్లాడితే ఆ రోజు నందికొండ ప్రాజెక్ట్ నుంచి కానీ అప్పర్ కృష్ణా ప్రాజెక్టు అవన్నీ కూడా పోయి ఇవాళ శ్రీశైలం వచ్చి, నాగార్జున సాగర్ వచ్చి, ఇవి ఎస్ఎల్బిసి అవి ఇవన్నీ చూడి వాళ్ళకి వచ్చి చూడండి. ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ పట్ల మోసపూరితంగా, దుర్మార్గంగా తెలంగాణ గొంతు కోసేటట్టుగానే కాంగ్రెస్ విధానాలు, కాంగ్రెస్ ఆంధ్ర పాలకులు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని నిలువరించడం కానీ ఎందుకు అంటే ఇవాళ అటు తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు కృష్ణానది మీద రావాల్సినటువంటి 60 ఏళ్ళుగా పూర్తి కాకపోగా ప్రతిదీ ఏదో ఒక కారణంగా డిస్ప్యూట్ చేసి పెట్టింది. అదే శ్రీశైలం ప్రాజెక్టులో ఎస్ఆర్బిసి పూర్తవుతుంది, ఎస్ఎల్బిసి 4 దశాబ్దాలుగా పూర్తి కాదు. శ్రీశైలం అదే ఆంధ్రాకు సంబంధించిన నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కుడిగట్టు కాలువ బ్రహ్మాండంగా ఉంటుంది, ఎడమట్టు కాలువ దానికి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి అట్లా ఉంటుంది. ఇట్లా ప్రతిదీ ఇంకా ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇవాళ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కోసం 4 సార్లు శంకుస్థాపన చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ 4 సార్లు. అది మొదలైన రోజు నుంచి ఎన్టీ రామారావు గారు ఒకసారి, తర్వాత మరి చెన్నారెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 1994లోనైతే ఆ 4వ శంకుస్థాపనకు పోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ఆ రోజు ప్రజలు తిరుగుబాటు చేస్తే ఆ రోజు జరిగిన ఫైరింగ్ లో 4 చనిపోయిండు ఆగలే. అయినప్పటికీ కూడా శంకుస్థాపన చేయకుండా అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ గారు వెనక్కి వచ్చిండ్రు. ఇట్లా ఈ చేసినటువంటి నిర్వాకం వల్లనే చేయకపోవడం, తట్టని మట్టి చేయకపోవటం వల్లనే ఏమైంది, వాళ్ళ పాలమూరు శాశ్వత కరువు ప్రాంతంగా మారింది, శాశ్వత వలసల జిల్లాలుగా మారింది, నల్లగొండ శాశ్వత కరువు ప్రాంతంగా, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా, అత్యంత దయనీయమైనటువంటి మానవ శాపం, మానవ నిర్లక్ష్యం వల్ల వచ్చినటువంటి ఒక దుర్భిక్షాన్ని ఇవాళ ఈ 2 జిల్లాలు, ముఖ్యంగా అయితే 2 జిల్లాలు ఎదుర్కొన్నాయి. ఆ నేపథ్యంలో జరిగినటువంటి ఉద్యమం వచ్చిందే ఇది. వీటన్నిటికీ ప్రధానంగా ఎందుకంటే ఆ రోజు 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఆవిర్భవమైన వెంటనే అసలు దాదాపు మొట్టమొదటిగా చేసినటువంటి ఉద్యమం ఏంటంటే అలంపూర్ నుంచి ఇక్కడ దాకా మొత్తంగా ఏంటంటే జల సాధన ఉద్యమం. హైదరాబాద్లో ఇదే జింకానా గ్రౌండ్స్లో దాదాపు లక్షలాది మందితో పెద్ద మీటింగ్ పెట్టి నీటి వాటా కోసం ప్లస్ దేశంలో ఉన్నటువంటి అన్ని అప్పటి దేవేగౌడ గారితో సహా అందరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పిలిచి తీసుకురావటం, అదొక చరిత్ర. తర్వాత ఇవాళ 2000 ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి ఈ కాంటెంపరీ సందర్భంలో జరుగుతున్నటువంటి చర్చకు పునాది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం. ఆ పునర్విభజన చట్టంలో పొందుపరిచినటువంటిదే దీనికి ఇవాళ ఇంత ఆ రోజు జరిగినటువంటి పరిణామం ప్రతి అక్షరం నేనే రాసిన, చట్టం నేను రాసిన ఎవరు చెప్పలే. సందర్భంలో వచ్చినప్పుడు కూడా రాసినప్పుడు జైరాం రమేష్ గారే రాసిందని కూడా కేసీఆర్ గారు చెప్పిండ్రు. మనం ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు అందరం కూడా మనం ఆ జైరాం రమేష్ గారితో ఆ సందర్భాల్లో పోయి మనం కలిసి వినతి పత్రాలు కూడా ఇచ్చినాం, జరిగింది. అక్కడ కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే నేనే రాసిన ప్రతి అక్షరం నేనే అని చెప్పేసి సంతకం పెట్టినా ఇంకా అని చెప్పేసి అది వక్రీకరించి తప్పుడు ప్రచారం.
ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి అదంతా కూడా దాన్ని ఇంపార్టెంట్ డైలెక్టిక్స్ అన్నిటిని కూడా జరిగేటటువంటి దానికి సంబంధించినటువంటి నేను భాగస్వామిని అనే ఉద్దేశంతో చెప్పినటువంటి స్పిరిట్ని కానీ ప్రతిదీ నేను రాసిన చట్టమే నేనే అప్రూవ్ చేసిన అన్నది కాదు. అట్లా అనుకుంటే ప్రతి సందర్భంలో ఇద్దరే ఉన్నటువంటి మీరే బిల్లెట్ట పాస్ అయిందని కూడా వెటకారంగా మరి మాట్లాడింది కదా, అది కూడా మరి చెప్పాలి. ఎందుకు అంటే ఒక్కరే మాట్లాడింది కదా, అది కూడా ఉంది కదా. ఇక్కడ ఎందుకు అంటే ఆ రోజు అందరం అండి తెలంగాణ రాష్ట్ర బిల్లు పాస్ అయ్యే సందర్భంలో 6 నెలల పాటు తెలంగాణ వినండి నేను చెప్తాను చెప్పండి మీరు మాట్లాడింది ప్రతి ఎందుకంటే ఇది సమాజానికి రీచ్ కావాల్సినటువంటి తెలియాల్సినటువంటి విషయం వాదన. ఎందుకు అంటే ఆ రోజు ఎప్పుడైతే బిల్లు ప్రవేశపెట్టే సందర్భం మొదలైందో ఒక 6 నెలల పాటు సెప్టెంబర్ నుంచి ఇది 2013 సెప్టెంబర్ దాదాపు ఆగస్టు సెప్టెంబర్ నుంచి 2014 ఫిబ్రవరి 20వ తారీఖు అంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేంత వరకు, అంటే రాజ్యసభలో 20 నాడు పాస్ అయింది, లోక్సభలో 18 నాడు పాస్ అయింది, ఒకరోజు గ్యాప్ తోటి. ఆ రోజు వరకు జరిగిన పరిణామాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మిత్రుడు హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా ఉద్యమంలో అందరం ఇక్కడ ఉన్న ముగ్గురం కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళం తనలాంటిటువంటి వాళ్ళు. అందరి ఆవేదన ఎట్లా ఉంటుందంటే ఓ స్టేజిలా ఇవాళ నేను చెప్పకూడదు కానీ పేరు తీసుకోవడం ధర్మం కాదు కానీ చెప్తున్నాను, ఒక స్టేజిలా జైపాల్ రెడ్డి లాంటి మహానుభావుడే పెద్ద మనిషే విసిగిపోయి ఏదో ఒకటి రాయలసీమ రాయల తెలంగాణ కూడా ఒప్పుకుందాం పట్టరాదు ఉండే అనేటటువంటి విసిగిపోయి నేను తప్పుడు ఉద్దేశంతో మాట్లాడతలేదు, ఏం పోదామా అన్నటువంటి ఒక ఒత్తిడి అక్కడ ఇది తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణకు అడ్డం పడేటటువంటి వాళ్ళ నుంచి ఉన్నటువంటి స్థితి. ఆ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరం కూడా అప్పటికి కూడా రాయలసీమ అయితే ఎట్లా ఇదంతా సమస్యలు అనేక అట్లా ఆ టైంలో వచ్చినటువంటి రకరకాల చర్చలు, తెలంగాణని ఉమ్మడి రాజధాని తర్వాత హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం అని ఇటువంటి రకరకాల ఒత్తిళ్ల నేపథ్యంలో వచ్చిన కాంటెక్స్లో ఆ విభజన చట్టంలో ఒకటి రెండింటిని కొంత సరే పోనీ ఉదాసీనంగా ఇవాళ ఇంత ఉద్దేశం ఇది కాదు, ఆ రోజు ఏది ఏమైనా తెలంగాణ రావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీటన్నిటినీ మనం తట్టుకునే శక్తి ఎదుర్కొనే శక్తి తెలంగాణ సమాజానికి ఉంది అన్నటువంటి ఉద్దేశంతో కొన్ని విషయాలని ఇగ్నోర్ చేయటం జరిగింది. కానీ ఆ రోజు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఈ రాష్ట్ర ప్రాజెక్టుని అంతకుముందు అన్ని రాష్ట్రాల్లో పట్ల ఎట్లా వ్యవహరించారో అట్లా వ్యవహరించలే కాంగ్రెస్ పార్టీ బిల్లు రూపొందించడంలో. ఇవాళ మాకు కూడా ఆ రోజు నిజంగా చెప్తున్నాం, మాకు కూడా ఇంత ఇబ్బంది అవుతుంది అనేటటువంటి విషయం ఉండలేదు. కానీ కాంగ్రెస్ ఎందుకు అంటే అంతకు ముందు ఉన్నటువంటి రాష్ట్రాలు ఇప్పుడు మిత్రులు వి ప్రకాష్ గారు చెప్పినట్టుగా అనేక రాష్ట్రాలు ఏర్పడినప్పుడు వచ్చినటువంటి విభజన చట్టాలకు సంబంధించినటువంటి రాసినప్పుడు నదుల నీటి పంపకాలకు వివాదాలు ఎట్లా పరిష్కరించాలో ఏ విధానం అనుసరిస్తున్నామో ఆ విధానం అనుసరిస్తుందేమని అనుకున్నాం. కానీ ఇట్లా మొత్తం ప్రాజెక్టులనే కేంద్రం పెత్తనం తీసుకునేటటువంటిది ఇటువంటి చేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు వాళ్ళ ఉద్దేశం కరెక్ట్ కాదు అనేది వాళ్ళ తేలిపోయింది. దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ వాళ్ళ తెలంగాణ పట్ల తెలంగాణకి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ బిల్లు పాస్ అయిన మరుసటి సందర్భంలోనే ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు తెలంగాణ మీద విషం కప్పుతున్నటువంటి వాళ్ళు, తల్లిని చంపి బిడ్డని తీసిరని ఇంకోటి తలుపులు మొత్తము తాళాలేసి బంద్ పెట్టి బిల్లు పాస్ చేసిరని తెలంగాణ పట్ల విషం కప్పుతున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ విభజన చట్టంలో వచ్చినటువంటి దాన్ని ఆసరా తీసుకొని ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు ఇవాళ తెలంగాణ పట్ల తనకున్నటువంటి వ్యతిరేకతని తనకున్నటువంటి కక్షని సాధిస్తున్నారు అని చెప్పేసి ఇవాళ అయినప్పటికీ కేసీఆర్ గారు తెలంగాణకు సంబంధించిన ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విభజన చట్టంలో ఉండి కేంద్రము ఎన్ని సందర్భాల్లో ప్రతి సందర్భంలో దీన్ని ముందుకేసినా కూడా ఒప్పుకోకుండా 9.5 సంవత్సరాలు లాక్కుంటూ వచ్చిండు. 9.5 సంవత్సరాలు ఎంత చేసినా కూడా వచ్చేసిండు. ఒకటి ముందు అదే ఒప్పుకోవాలంటే నదీ జలాల్లో మా వాటాని తేల్చిన తర్వాత మాత్రం మేము ఒప్పుకుంటామని చెప్పేసి చెప్పిండే తప్ప ఎక్కడ కూడా
రాజీ పడలేదు. తెలంగాణ నీటి వాటా కోసం కొట్లాడటానికి బరాబర్గా కొట్లాడిండు. ఎందుకంటే ఇవాళ ఇందాక మీరు చెప్పుతున్నటువంటి ఇంకొకటి కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం, అది ఎప్పుడైతే ఆయన జీవో ఇచ్చిండో దానికి సంబంధించిన వెంటనే అదే ఇవాల్టి మన ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధరన్ గారి ద్వారా వెంటనే వెళ్ళి కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది కదా, ఆ బోర్డు చైర్మన్కి అధికారికంగా ఫిర్యాదు చేసిండు. ఫిర్యాదు చేయటమే కాకుండా ఆ ట్రిబ్యునల్ నుంచి దాని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఆ ట్రిబ్యునల్ ఆదేశాలు కూడా ఇచ్చింది జూలై 31వ తారీఖున. ఆ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఆపమని చెప్పేసి ఇచ్చిన తర్వాత కూడా అదే ప్రభుత్వం ఆపకపోతే మనం రాష్ట్ర ప్రభుత్వము ఆ వెంటనే సుప్రీంకోర్టుకు కూడా పోయింది. 2020 వెంటనే సుప్రీంకోర్టుకు పోయింది. ఆ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి పిటిషన్ విచారణ కూడా ఎప్పుడో కాదు, 2020 ఆగస్టు 5వ తేదీన విచారణ జరిగింది. పెండింగ్ పెడుతూ వచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పటికీ సుప్రీంకోర్టులో మిగతా దానికి లింకు చేయటం వల్ల అది రాలేదు. అది తప్ప ఇవాళ ఇప్పటి వరకు దుష్ప్రచారం చేయడము, తప్పుడు ప్రచారం చేయడం ద్వారా తప్ప ఎట్టి పరిస్థితుల్లో దాని కృష్ణా జలాల వాటా తేలేంత వరకు నాట్ ఓన్లీ కృష్ణా, మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి నదీ జలాల్లో తెలంగాణ వాటా తేలేంత వరకు ప్రాజెక్టులకు సంబంధించి విభజన చట్టం ఉన్నా ఏమున్నా కూడా లేదే అని చెప్పేసి చెప్పింది. అడ్డుకున్నది నిజం. రేపు భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. ఎటువంటి పరిస్థితి ఇక్కడ ఒక్క మాట ముగిస్తుంది, ఎందుకంటే కంక్లూడ్ చేయాలి కదా. ఇక్కడ జరుగుతున్నటువంటి క్రమంలో మొన్న జరిగినటువంటి సమావేశంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎందుకంటే కేఆర్ఎంబి జరిగినటువంటి త్రిసభ్య కమిటీ దగ్గర మన ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ గారు, తెలంగాణ స్టేట్ ఈఎన్సీ గారు పాల్గొని ఇచ్చినటువంటిది ఏంటంటే దానికి సంబంధించింది. అది ఎక్కడ అంటే తెల్లారి మరుసటి రోజే రిలీజ్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అది విడుదల చేసినటువంటి మినిట్స్లో చాలా స్పష్టంగా పేర్కొన్నది. మరి ఒకవేళ నిజంగా మీరే అది ఇవ్వకపోతే ఎట్లా జరిగింది అది తప్పు కదా. అదే కదా ఆధారం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసినటువంటి మినిట్స్ తప్పని ఎట్లా అంటాము? రైట్ ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ నుంచి మన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు లైన్లో ఉన్నారు. ఎందుకంటే ఇంత గొడవ వాళ్ళతోనే కాబట్టి మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న చర్చ, ఇప్పుడు మొన్న మీరు ఏదైతే నాగార్జున సాగర్ మీద మీ పోలీసులను పంపించి గొడవకు దిగారో దాని అవసరం ఏమొచ్చింది? అంటే ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ అనేది మీరు శ్రీశైలం చేస్తున్నారు, తెలంగాణ అనేది నాగార్జున సాగర్ చూసుకుంటున్న తరుణంలో మీరు హఠాత్తుగా ఇది ఎందుకు చేశారు? దీని వెనుక ఏమన్నా రాజకీయ దురుద్దేశం ఉందా, ఏదన్నా కుట్ర ఉందా? ముగ్గురు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు. సో వాళ్ళు ఎన్ని రకాలుగా ఒకవేళ వాళ్ళు రాజకీయ పార్టీలుగా విడిగా ఉన్నా వాళ్ళ ప్రాంతాలకు సంబంధించి అనుకూలంగానే మాట్లాడతారు. ఇది పాయింట్ నెంబర్ 1. 2, మనకు తెలుసు కావేరీ జలాలకు సంబంధించి తమిళనాడుకి కర్ణాటకకి ఎన్ని సంవత్సరాలుగా వివాదం నడుస్తా ఉందో. రాష్ట్ర విభజన జరిగేటప్పుడే అనేక మంది చెప్పారు నీటి విషయాలకు సంబంధించి కొట్లాట్లు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పి. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా, ఎందుకంటే 25 ఎంపీలు ఆంధ్రప్రదేశ్, 17 ఎంపీలు తెలంగాణకు ఉంటే మెజారిటీ ఆంధ్రప్రదేశ్ కున్నా కూడా మెజారిటీ ప్రాంతం ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విడగొట్టిన సంగతి తెలుసు. 10 సంవత్సరాలు దాటిపోయింది. 2, ఇందాక అందరూ మాట్లాడేది ఏంటంటే అసలు మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళ హక్కుగా వచ్చేది తెలంగాణ హక్కుని మేమేదో వాడుకుంటున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ హక్కుని ఎవరు వాడుకున్నారు సార్? ఇదే 2015 జూలై 18న కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికారులు సంతకాలు చేసి కృష్ణానదికి సంబంధించినటువంటి కృష్ణా జలాల్లో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 299 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి, అంటే 60:34 రేషియోలో, అంటే అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదైతే ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం మహారాష్ట్రకి 560, కర్ణాటక 700, ఏదైతే ఏపీకి 811 టీఎంసీలు ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఏదైతే ఏ రాష్ట్రానికి ఎంత రావాలనే దాన్ని బట్టి విభజన అనేది జరిగింది. 2, శ్రీశైలం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే పర్యవేక్షణ బాధ్యత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి పర్యవేక్షణ బాధ్యతను అప్పచెప్పారు. ఓకే, వెరీ గుడ్. మరి శ్రీశైలానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిరక్షణ అప్పచెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగంలో లేదు కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టుగా మేము వ్యవహరిస్తామని చెప్పి ఏదైతే వాళ్ళు ఏ విధంగా
నీటిని అనవసరంగా అంటే అనవసరమైన టైంలో కింద ఎప్పుడు విడుదల చేయాలి సార్? విద్యుత్ ఉత్పత్తి ఎప్పుడు చేయాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం ఉన్నప్పుడు నీటిని అక్కడ రైతాంగానికి ఉపయోగపడే సమయంలో విద్యుత్ ఉత్పత్తి చేయాలి. కానీ కాళేశ్వరానికి తీసుకెళ్ళడం కోసం ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్రానికి అవసరం లేనప్పుడు ఏదైతే విద్యుత్ తయారీ కోసం నీటిని వాళ్ళు విడుదల చేసుకొని నష్టపరిచింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కదా. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని ఏదో మేము అన్యాయం చేసాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేము స్వాధీనం చేసుకున్నాం సార్, ఆక్రమించలా. అంటే స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితి లేదు కదా అక్కడ. 26 గేట్లు 13 గేట్లు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కానీ నిర్వహణ తెలంగాణలో ఉంది కదా. దాంట్లో ఏదైతే మా ప్రాంతానికి సంబంధించింది మేము స్వాధీనం చేసుకుంటే మేమేదో ఆక్రమించేసుకున్నామని. అలా ఎలా స్వాధీనం చేసుకుంటారు? అది తెలంగాణ హెడ్ రెగ్యులేటర్ ద్వారా తీసుకెళ్లామంట. ఏం తీసుకెళ్లారండి? అసలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లో 44,000 క్యూసెక్లు సామర్థ్యం ఎప్పుడు వస్తుంది? 881 అడుగులు నీటి మట్టం ఉన్నప్పుడు వస్తుంది. ఏ రోజన్నా ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం 881 అడుగులు నీటి మట్టం ఉన్నించిందా సార్? వాళ్ళేమో 796 అడుగులకే తీసుకెళ్లిపోతున్నారు వాళ్ళు 4 టీఎంసీలు చొప్పున. మళ్ళీ మేమేదో అన్యాయం చేసామంటే మేము కింద ఉన్నాం కాబట్టి వాళ్ళు పైన ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడేసి మాకు అవసరమైనప్పుడు వదులుతాము, మాకు అవసరం లేకపోయినా వదులుతాము, మీకు అవసరం ఉన్నప్పుడు వదలము. ఇప్పుడు మొన్న ఎందుకు వచ్చింది ఆ ఇష్యూ? మాకు అక్టోబర్ 6న 30 టీఎంసీలు శ్రీశైలం నుంచి వాటర్ రిలీజ్ చేయాలి. అక్టోబర్ 6న. ఇది మేము చేసింది ఎప్పుడు? డిసెంబర్, ఏదైతే డిసెంబర్ నవంబర్ ఎలక్షన్ జరుగుతున్న రోజు, బిఫోర్ రోజు. అంటే ఆల్రెడీ దాదాపుగా నెలన్నర పైన నెలన్నర దాదాపుగా 2 నెలలు కావస్తున్న టైంలో కూడా వాళ్ళు దాంట్లో 30 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన దాంట్లో 15 టీఎంసీలు వాళ్ళు ఎడమగట్టుకు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పాదన చేస్తూ సాగర్ కి తరలించేశారు. మరి మాకు రావాల్సిందని వాళ్ళు తరలించేసుకుంటా ఉంటే మాకు రావాల్సిందంటే మాకు 2,000 క్యూసెక్లు మూడు జిల్లాలకు సంబంధించి తాగునీరు వాటికి సంబంధించి మేము తాగడానికి నీరు కూడా మేము అడుక్కొని తీసుకోవాలా పక్క రాష్ట్రం నుంచి? మాకు వాటాకు రావాల్సిందని కూడా అడుక్కొని తీసుకోవాలా? అది ఏ ప్రభుత్వం ఉన్నా సార్, నాట్ ఓన్లీ మేము ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ విడగొట్టింది అడ్డగోలుగా కాంగ్రెస్. విడగొట్టేటప్పుడు ఈ పంచాయతీని తేల్చి విడగొట్టాల్సింది. విడగొట్టేటప్పుడు పంచాయతీలు తేల్చలా. తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకోండి అంటే ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ప్రభుత్వం, లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొట్టుకోవాలా? ఇప్పుడు దీని ప్రకారం ఈ లెక్కల ప్రకారం వద్దు మాకు 50-50 వాటా ఇవ్వండి అంటారు. ఇది ఎట్లా పాజిబుల్ అయిద్దండి? అంటే మీరే ఒప్పుకున్నది వాటా రావాల్సిన వాటా ప్రకారం సార్. మాకు అందరికి 50-50 రావాలి. పైన కర్ణాటకలు కూడా మేము కిందకి ఏపీకి ఇన్ని వాటా ఇవ్వండి, తెలంగాణ ఏపీ వాళ్ళు ఎట్టగొట్టుకుంటారు మాకు అనవసరం, మాకు ఇంకా ఎక్కువ రావాలని. ఆ పైన మహారాష్ట్రలో మాకే ఎక్కువ రావాలంటే ఆ కింద కర్ణాటక నీరు వస్తుందా? కింద తెలంగాణకు నీరు వస్తుందా? కింద ఆంధ్రాకి నీరు వస్తుందా? తర్వాత అందరూ అడుగు తినాల్సిన పరిస్థితే కదా. ఇవన్నీ వదిలేసి మేమేదో అన్నామని చెప్పి ఆ ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా మాట్లాడాడు. రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడిని ఏదో తరలించే ప్రయత్నం చేశాడంట. సమాధానం చెప్పండి. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అని వీళ్ళందరూ కూడా మరి రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకు ద్రోహం చేశాడా? మీరు చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ద్రోహం చేశాడు, తెలంగాణ ద్రోహం అని చెప్పి మరి ప్రచారం చేసింది పొద్దున ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. రెండోది ఆ ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూసుకుందామంట. ఏది ఏమన్నా రౌడీలా ఏమన్నా కొట్టుకోవడానికి? ఓ ముఖ్యమంత్రి హోదాలో ఈ డెకరం మెయింటైన్ చేయాలి మాట్లాడేటప్పుడు. ఇప్పుడు తెలుసుకుందాం అంటే మేము కూడా వచ్చాం అనుకో అట్లా రాని. ఏంటిది? ఇదేమన్నా వీధి పోరాటమా? అంటే 2 రాష్ట్రాల మధ్య ఇదే వీధి పోరాటమా? కేంద్ర ప్రభుత్వాన్ని పర్యవేక్షణ అంటే దానికి ఒప్పుకోరు. మరి ఎక్కడ తేలిద్ది పంచాయతీ? 10 సంవత్సరాలైనా పంచాయతీ తెల్లా. మీకు మాకు పంచాయతీ మన ఇద్దరం కూర్చొని పంచాయతీ సెటిల్ చేసుకోవాలి, కుదరలా. కేంద్ర ప్రభుత్వం సెట్ చేయాలి. సెట్ చేస్తే దాన్ని కూడా వద్దన్నారు. అది బీజేపీ ఇంకో ప్రభుత్వం, అనవసరమైన విషయం నాకు. ఇప్పుడు ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మీరు కూడా వెళ్ళి మోడీ గారిని కలిశారు కదా, మరి ఇప్పుడు రేపు పొద్దున ఒప్పుకుంటారు దానికి సంబంధించి? ఒప్పుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఆంధ్ర ప్రాంతం, ఆంధ్ర పాలకులు దోచుకున్నారు. ఎవడండి దోచుకుంది? నాకు అర్థం కాల. నష్టపోయింది మేము. 13 జిల్లాలు ఏదైతే ఇప్పుడు ఉన్నాయో, మీ 10 జిల్లాలు 23 జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మా వాటా కూడా హైదరాబాద్ లో ఉంది కదా. ఈ రోజు కూడా స్టిల్ మా వాళ్ళందరూ కూడా అక్కడ కూడా పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా. ఇవన్నీ దానికి కారణం హైదరాబాద్ ఇంత నగరం అవడానికి మా భాగస్వామ్యం, మెజారిటీ భాగస్వామ్యం మాదే కదా, మైనారిటీ భాగస్వామ్యం కదా మీది. కానీ అలాంటి పెద్ద నగరాన్ని వదులుకొని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నష్టపోలేదా? అయినా కూడా ఈ రోజు చిన్న చూపుగా ప్రతిరోజు ప్రతి విధంగా ఆంధ్ర ప్రాంతం మీద తెలంగాణ కాంగ్రెస్ ఒక మాట మాట్లాడింది, ఆంధ్ర కాంగ్రెస్ ఒక మాట మాట్లాడింది. తెలంగాణ బీజేపీ ఒక మాట మాట్లాడింది, ఆంధ్ర బీజేపీ ఒక మాట మాట్లాడింది. మళ్ళీ మీరిద్దరు 2 జాతీయ పార్టీలు. ఉన్నటువంటి మన ప్రభుత్వం అదే విధంగా మా మీద వ్యవహరించింది. నష్టపోయింది మేము సార్, నష్టపోతుంది మేము. రాష్ట్రం విడిపోవడం వల్ల నష్టపోయింది మేము. ఇంకా కూడా మమ్మల్ని గాయపరుస్తుంది మీరు రకరకాల మాటలని. బట్
పబ్లిక్ డిసైడ్. పబ్లిక్ ఆల్రెడీ అర్థం అవుతుంది ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు. మాకు రావాల్సినటువంటి వాటాలను ఏ విధంగా మీరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనవసరమైనప్పుడు సార్ ఎన్నిసార్లు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశాం, కేంద్ర ప్రభుత్వానికి రాశాం. సార్ ఏంటి మాకు రావాల్సిన నీళ్లను వాడుకుంటున్నారు, మాకు అవసరం ఉన్నప్పుడు వాటర్ రావటం లేదు, అవసరం లేనప్పుడు వరకు మేము సముద్రంలోకి వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాగార్జున సార్ వదులుతారు సార్, శ్రీశైలం నుంచి పవర్ జనరేట్ చేసి నాగార్జున సార్ వదులుతారు, నాగార్జున సార్ నుంచి కిందకు వదులుతారు. పులిచింతలు అవసరం మాకు ఇక్కడ. అప్పుడు నీళ్లు హెవీగా ఉన్నప్పుడు వదిలితే ఉపయోగం ఏంది? పులిచింతల తర్వాత ఎక్కడికి వెళ్ళిద్ది? ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళి సముద్రంలో కలిసిద్ది. అవసరం ఉన్నప్పుడు వాడుకుంటే రైతులకు ఉపయోగపడుతుంది. అలా అవసరం లేనప్పుడు మాకు పవర్ కోసం మేము వాడేసుకుంటామని చెప్పి వాడేసుకొని మాకు తర్వాత నీళ్లు రాకపోతే పరిస్థితి ఏమవుతుంది? 10 సంవత్సరాలుగా నడుస్తా ఉంది పంచాయతీ. బట్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు మాట్లాడే వ్యాఖ్యానాలు, అంతకుముందు తెలంగాణ ప్రభుత్వంలో కూడా వాళ్ళు అలానే మాట్లాడారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే మాట్లాడుతా ఉంది. ఇది కరెక్ట్ అయినటువంటిది కాదనేది నా అభిప్రాయం. ఓకే, రైట్. సో దీనికి మరి ప్రకాష్ గారితో మాట్లాడదాం. సార్ ఏమంటారు, వాళ్ళ వాదనను మీరు అంగీకరిస్తారా? ఇప్పుడు వారు మాట్లాడిన హర్షవర్ధన్ మాట్లాడింది, ఇప్పుడు ఆంధ్ర వెంకటరెడ్డి గారు మాట్లాడింది 2 గంటలు చెప్తే గానీ ప్రజలకు అర్థం కాదు. ఓకే, సంక్షిప్తంగా నా సీరియస్ రిక్వెస్ట్ ప్రజలకు ఏంటంటే ఇరిగేషన్ డిస్కషన్స్ చూడకండి టీవీలలో. ఎందుకంటే ఎవరు ప్రిపేర్ అయ్యి రావట్లేదు. ఇప్పుడు ఆయన చెప్పిన డేట్లన్నీ నేను చెప్తున్నాను కదా, ఏ డేట్ కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు మీరేం చేయాలంటే కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదన్నాడు. వేరే జిల్లాలో అంటే నేను తప్పటపోదును. పాలమూరు బిడ్డ అయ్యుండి ఈయన ఇట్లా మాట్లాడితే నేనేమనుకోవాలి? ఒక మాట వారికి గుర్తుండాలి, ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకమే కనుక ఇక్కడ కట్టినట్టయితే దానికంటే పైన జూరాల డౌన్లో నీళ్లు కట్టి ఒక్క చుక్క నీటిని కూడా నేను పోతిరెడ్డిపాడు పోనీ అని చెప్పింది ఎవరు? ఏం చేసిండు మరి? మాట్లాడలే ఒక్క నిమిషం. మీరు చూడండి, ఆయన మాట్లాడి నేను చెప్పిన డేట్లు తప్పుంటే నేను ఈయన శిక్ష అనుభవిస్తా. ఆగస్టు 2020 కరెక్ట్ కాదా? 19th అటెండ్ కాలేదా? 16th టెండర్ నేను కూడా కూర్చున్నా. ఏమైనా ఉంటే మాట్లాడాను, పాలసీ చెప్పుకోమనండి. హర్షవర్ధన్ చెప్పిన తప్పులే అంటే నేను చెప్తాను. ఒక్కసారి అయిపోగానే మీరు మాట్లాడారు. చూసే వాళ్ళు ఏమనుకుంటారు? మీ దగ్గర గూగుల్ ఉన్నది కదా, సెకండ్ అది 5th ఆగస్ట్ తర్వాత 19th ఆగస్ట్ నాడు అపెక్స్ కమిటీ మీటింగ్ అయిందని చెప్పిండు. అవును, కొట్టు చూడండి. చూడండి, మీరు కూడా కొట్టండి. మీరు కూడా కొట్టండి. మీరే కొట్టి కొట్టు. ఎన్నడైందా? ఆగస్ట్ మీటింగ్ అయిందా లేకపోతే October 6th నాడు అయిందా? చూడు అపెక్స్ కమిటీ. మీరే చూడండి. తెలియకపోతే తెలియదని చెప్పాలి, తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రకాష్ గారు మీ వాయిస్ ఏదో మీరు వినిపియండి. నేను చెప్పిన డిస్కషన్ రానని అట్లా కాదు కాక. పోతిరెడ్డిపాడు మీద కడతాడు, కట్టిండా కేసీఆర్ గారు? అన్నాడా లేదా? ఏమనలేదు అన్నారు. మీ మాటకు కనీసము దానికి సంబంధించి కనీసం పట్టించుకోలేదన్నారు. అదే దానికి సంబంధించి KRMBలో పిటిషన్ వేసి అబ్జెక్షన్ చెప్పి ఆపమని చెప్పి జూలై 5 మేకు జియో వస్తే 2003 90 రోజుల తర్వాత కేసు వేసిండు. అప్పటికడ పనంతా అయిపోయింది. 6,820 కోట్లు పనిచేసిండు జగన్మోహన్ రెడ్డి. ఎట్లా మాట్లాడతారండి? 60 రోజులు అయింది కదా కాంగ్రెస్ వచ్చి, ఆపిన్లా పని నడుస్తుంది. ఆయన పాలమూరు కదా, 60 రోజులు అయింది, ఆడ పని జరుగుతుంది. గమనించారా వీళ్ళు ఎందుకు ఉలికి పడుతున్నారంటే ఇవాళ కాళేశ్వరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినాము. తప్పుడు సమాచారం తీసుకొచ్చి పాలమూరు కోసం తెచ్చిన వ్యక్తి అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలా 69 జీవోకు తుది రూపం ఇచ్చి ఇవాళ రేపు జీవో ఇస్తున్నాడు. టీఆర్ఎస్ వాళ్ళకు గుండెలో రైలు పరిగెడుతున్నాయి. ఏం చేసిందండి? రవి గారు చెప్పిన టీఆర్ఎస్ ప్రతినిధిగా నేను ఒకటే చెప్తా, పాలమూరు దక్ష ఏ ప్రాజెక్టు కట్టిందండి 10 ఏళ్లలో? కాళేశ్వరం పూర్తి అయిపోయిందా? కుంగిపోలేదా? మహబూబ్నగర్ జిల్లాకి ఏం చేసిందండి? కాంగ్రెస్ పార్టీ గతంలో జూరాల కట్టింది. కోయిల్ సాగర్కు జూరాలకి వెళ్ళి 4 TMCల నీళ్లు ఇచ్చింది. గుర్రంపాడు, నెట్టంపాడు, గుర్రంగడ్డ, భీమా phase 1 phase 2 కల్వకుర్తి కట్టింది కాంగ్రెస్. 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఒక చుక్క నీళ్ళు ఇచ్చిందా?
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎప్పుడు స్టార్ట్ చేసిందండి? జూన్ 11, 2015 రోజు. కాళేశ్వరం ఎప్పుడు స్టార్ట్ చేసిందండి శంకుస్థాపన? మే 2, 2016 రోజు. అంటే పాలమూరు తర్వాత 11 నెలలకు కాళేశ్వరం శంకుస్థాపన టెంకాయ కొట్టినోడు కాళేశ్వరం 2019లో పూర్తి చేసినని ఫడ్నవీస్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చిండు. ఇప్పటికీ పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలేదు. 6 రిజర్వాయర్లు ఉంటే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పూర్తిగా తీసేసిండు. 5 రిజర్వాయర్లలో ఇప్పటికి నీళ్లు లేవు. మొన్న సెప్టెంబర్ 5న ఎన్నికల కోసం నీళ్లు ఇచ్చినట్టు చేసి చెములలో తీసుకుపోయి గుళ్ళలో ఓపించిండు. ఇప్పటికి 2003 భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ 2014 దాకా ఎందుకు ఓపెన్ కాదు? ఎందుకు పూర్తి కాలే? ఈ రాష్ట్రంలో అధికారులు ఎందుకు చేయలేదు? చెప్పండి. 2004 నుంచి 2014 చెప్పండి. కోయిల్ సాగర్ ని, భీమాని, లేకపోతే పాలమూరు డిండుని వేరు చేసి మాట్లాడలేదు. దక్షిణ తెలంగాణ భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు చెప్పండి. తప్పుడు ప్రచారం చేసి అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినాక కూడా అదే అబద్ధాలతోటి ప్రజల్ని పార్లమెంట్ ఎన్నికల్ని దాటవేయాలని చూస్తున్నారు. తెలంగాణ కోసం నిలబడింది బీఆర్ఎస్. కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్లలో జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటింది కేసీఆర్ గారు. నాయకులు ఈ పెద్ద పెద్ద మనుషులే ఆ రోజు అధికారం వెలగబెట్టినటువంటి వాళ్ళు. వీళ్ళు ఎందుకు చేయలే? 14 సంవత్సరాల అధికారంలో ఆ రోజు నుంచి ఇదే చెప్పండి. ఇవాళ 2014 నుంచి ఇప్పటికి పాలమూరు ఎత్తిపోతలే కానీ, కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, ఆ పాలమూరు వలసలు తగ్గించడానికి, పాలమూరు కరువు తీర్చడానికి, నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య పరిష్కరించడానికి ఇవాళ పాలమూరు ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతల, అట్లాగే మిగతా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వీటికి సంబంధించినటువంటి వాళ్ళ 70 to 80% పని పూర్తయింది. దానికి సంబంధించినటువంటి మిగతా 10-20% వరకు ఉంటుంది. అవి భారీ ప్రాజెక్టులు కాబట్టి రకరకాల టెక్నికాలిటీస్ తోటి కేసులు వేసింది ఎవరండి? కేసులు వేసింది ఎవరు? ఆ కేసులన్నీ పరిష్కరించుకొని ఆ కేసులు పరిష్కరించొద్దా? లీగల్ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేసుకోకుండా ఎక్కడి నుంచి వస్తుంది? అందువల్ల పాలమూరు రంగారెడ్డి ఇంత డిలే అయింది. డిండి ఎత్తిపోతలు డిలే అయింది నిజము. ఒకవైపు ఎందుకంటే వాటిని కూడా ఇగ్నోర్ చేయలేము. ఎన్జిటి డైరెక్షన్స్ కానీ మిగతా ఫారెస్ట్ సంబంధించినటువంటి మిగతా ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ కూడా అన్నిటిని కూడా అడ్రస్ చేయాల్సింది, వాటన్నిటిని పరిష్కరించుకోవాల్సింది వచ్చినాయి. కాబట్టి వాటన్నిటిని కేసులు వేసినటువంటి వాళ్ళు ఉద్దేశము ఏదో తప్పని, లేకపోతే వాళ్ళేది ఇంకో అని చెప్పేసి కాదు. వాటన్నిటిని న్యాయబద్ధంగానే, చట్టబద్ధంగానే పరిష్కరించడం ద్వారా ముందుకు పోవాలి. అదే ఎప్పటికైనా జల వివాదాలు పరిష్కరించుకోవడానికి శాశ్వత మార్గం. అయితే ఇక్కడ గోదావరి దగ్గర కానీ, మిక్క దగ్గర కానీ ఎక్కడ లేనటువంటి లేవు కృష్ణా జలాలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఇవాళ కదా డే 1 నుంచి బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ అప్పటి నుంచి కూడా కృష్ణా జలాలకి పై నుంచి చివరి దాకా కూడా ఉన్నటువంటి తెలంగాణ. ఎందుకు? దానికంటే జియోగ్రఫికల్గానే అది నది ఎంటర్ అయిన దగ్గర నుంచి కృష్ణా జూరాల దగ్గర నుంచి చివరి దంకా, పులిచింతల దంకా, అటు తెలంగాణ భాగాన్ని, ఇటు రాయలసీమ, ఆంధ్ర భాగాన్ని మధ్యన వర్టికల్ గా డివైడ్ చేస్తూ పోతుంది. ఒకవైపున ఎడమ వైపు, ఒకవైపున తెలంగాణ ఉంటుంది, మిగతా ఒక నదికి ఒకవైపున ఆంధ్ర, రాయలసీమ, ఆంధ్ర ఉంటుంది. కాబట్టి ఏమిటంటే ఈ వివాదం అనేది చాలా జటిలంగా ఉన్నది. కాబట్టి అప్పటి నుంచి కూడా
ఎంతో కాలం ఉన్నటువంటి ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నాయి, దీంట్లో Right. లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని పరిష్కరించుకోవడం కోసము కొంత టైం పట్టింది. Right. టైం పట్టింది నిజం. Okay. ఇవాళ సార్ట్ అవుట్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చింది. 70 to 80% వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు అక్కడ డిస్ట్రిబ్యూషన్ కానీ నెట్వర్కింగ్ కెనాల్స్ కానీ వాటిని పూర్తి చేయడం ద్వారా ఇక్కడ ఉండేటువంటి వాటికి ఇచ్చేది. Right. ఇవాళ Right. ఒక్క ఇక్కడ నిమిషం. ఇష్యూ ఏంటంటే Ah. అదొక భాగం Ah. ఖచ్చితంగా. ఈ పరిష్కారం అవుతున్న ఈ స్టేజ్లో ఈ ప్రాజెక్టులకు సంబంధించినది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవటం అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఆ రోజు విభజన చట్టంలో నేను చాలా స్పష్టంగా చెప్తాను. అవును. విభజన చట్టం ఇచ్చినటువంటి అవకాశాన్ని చిన్న ఆ రోజు వాళ్ళ ఉద్దేశం కూడా దురుద్దేశం అని కూడా నేను అంటలేను. Okay. ఆ రోజు జయరాం రమేష్ గారు ఏదో రకంగా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూని సార్ట్అవుట్ చేయాలి, బిల్లు పాస్ కావాలనేటువంటి కాంటెక్స్లో చేసినట్టు వర్క్లో ఆ రోజు అది కొంత గతంలో ఉన్నటువంటి దానికి భిన్నంగా గతంలో నదీ జలాల రాష్ట్రాలు ఏర్పడినప్పుడు నదీ జలాల పంపిణీకి సంబంధించి Right. జరిగినటువంటి విధానాన్ని పక్కకు పెట్టి కొత్తగా ఏంటంటే కంప్లీట్ ఈ ప్రాజెక్ట్స్ని సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసినట్టుగా స్వాధీనం చేసుకునేటట్టుగా బిల్లులో పెట్టడం అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినట్టే. రైట్ రైట్ ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ఇష్టం లేదు, అమిత్ షా గారికి తెలంగాణ ఇష్టం లేదు. అది నేను చెప్పట్లే, మీరు చెప్పట్లే. నరేంద్ర మోడీ గారే స్పష్టంగా బిల్లు పాస్ అయిన డే వన్ నుంచి రైట్ తల్లిని చంపి బిడ్డని తీసిండ్రు అని చెప్పేసి చాలా దుర్మార్గమైన కామెంట్ చేసి తెలంగాణ Right, ప్రభుత్వం. right. ఇది అబద్ధమా? ఒక్క నిమిషం. ఇది అబద్ధమా? అదే ఒక్క నిమిషం, ఒక్క అట్లా నిమిషం, కాబట్టి ఒక్క నిమిషం. ఆయనకు ఆ ఉద్దేశం మీరు లేదు ఒక్క నిమిషం కాబట్టి ఆగండి. తెలంగాణ పట్ల ఆయనకు సానుకూల వైఖరి లేదు కాబట్టి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ఇవాళ తెలంగాణని ఇవాళ సాధించడానికైనా చేస్తున్నటువంటిది ఇది ఇవాళ రైట్ BRS. ఒప్పుకుందాం BJP ఒప్పుకుందాం ప్రభుత్వం ఒప్పుకుందాం ఒప్పుకుందాం Yeah. ఖచ్చితంగా దీన్ని అందుకే అది అర్థం చేసుకొని కేసీఆర్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక సందర్భాల్లో గెజెట్ వాటిని స్వాధీనం చేసుకోవడానికి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ కూడా ఆబ్జెక్షన్ చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో నది వాటా తేలేంత వరకు వీటిని అప్పగించేది లేదు. అందులో కూడా మొత్తం కూడా అప్పగించాల్సి కనుక వస్తే వాటా తేలిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తున్నాను, వాటా తేలిన తర్వాత అప్పగించాల్సి వస్తే రెండే మొత్తం కాదు. Okay. ఎక్కడైతే వివాదం ఉన్నదో ఆ వివాదం ఉన్నటువంటి రెండు ప్రాజెక్ట్స్ తప్ప మిగతా వాటిని అప్పగించేది లేదు అని చాలా స్పష్టంగా ఇన్ రిటర్న్ గా రైట్ కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం చెప్పింది నిజము. Right. దాన్ని ఏ విధంగా వక్రీకరించినా కూడా వాళ్ళ రైట్ విజ్ఞప్తి రైట్ సంబంధించిన ఒక్క నిమిషం ఇవాళ మీరు ఉండండి. ఒక్కటి ఏంటంటే ఎక్కడో పొరపాటు జరిగిందా, ఏదో జరిగి ఇవాళ తొందరపాటుతోనో ఏదో తొందరపాటుతోటి ఇవాళ ప్రభుత్వము అధికారుల ద్వారా వాళ్ళకు ఏదో ఇచ్చింది, అడ్మిట్ అయింది, అప్పుడు ఇచ్చేస్తామని కేసీఆర్ ఇవ్వలేదు 100% ఇవ్వాలి. మరి వాళ్ళు కేసీఆర్ ఇస్తా అంటున్నాడు. పేపర్ కూడా చూపించారు కదా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు పేపర్ కూడా చూపించారు కదా. బిఎస్ గారు ఒకవేళ కేసీఆర్ గారు అందులో అప్పగించుంటే ఇక తర్వాత మీటింగ్లు ఎందుకు, ఇంకా అవసరం ఏముంది, గుంజేసుకుంటారు కదా, రైట్ నోటిఫికేషన్ ఇచ్చేది కదా, హర్షవర్ధన్ రెడ్డి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కదా, మళ్ళీ మీటింగ్లు పెట్టి అభిప్రాయాలు చెప్పండి ఎందుకు వస్తుంది, ఓకే ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది చెప్పండి. రైట్ ఇవాళ అక్కడ ఇచ్చినటువంటి నోట్ ఏంటంటే డిమాండ్ బడ్జెట్ డిమాండ్ పెట్టింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చదివిన విషయాన్ని చెప్తున్నారు. ఆ డిమాండ్ లో పెట్టినట్టు ఏంటంటే ఇవాళ మన నదీ జలాల వాటాలు ఇది జరిగింది, నదీ జలాల్లో వాటా కనుక 50 పంపకాలు జరిగితే అప్పగించాల్సి వస్తే వాటి నిర్వహణ కోసం 200 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. డిమాండ్ అది డిమాండ్ పెట్టింది బడ్జెట్ డిమాండ్ లో చూడండి ఒకసారి మళ్ళీ స్పష్టంగా చూడండి, ఇవ్వాల్సి వస్తుంది. 2 అకామిడేషన్ కూడా జలసౌదాలో మనం ఇక్కడ ఉన్నటువంటి జలసౌదాలని అకామిడేషన్ ఇవ్వాల్సి వస్తుంది, స్టాఫ్ ఇవ్వాలి కూడా అది మెన్షన్ చేసిండ్రు. దాన్ని అప్రూవ్ అంటే ఇంకా అన్యాయంగా మాట్లాడితే ఇంకేం చేస్తారు, పొరపాటున ఎక్కడో వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడో పొరపాటున జరిగింది, దాన్ని సరిదిద్దుకోవటానికి ఇవాళ ప్రజల్లో నుంచి ఏంటంటే అరే ఇట్లా అవుతుంది అని చెప్పేసి సరిదిద్దుకోవటానికి ఇవాళ అంటే అన్న ఎమోషన్ లో ఉన్నారు, అందుకే నేను ఆపలేకపోయాను. రైట్ ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నానంటే ఇది నేను చూపిస్తున్నాను కాదు, బడ్జెట్ లో 114వ పేజీ 7వ క్లాస్ లో మీరు చదవండి. అప్పగిస్తే అది చూస్తే 200 కోట్లు కాదు,
2023-24 ఫైనాన్షియల్ బడ్జెట్ లో హరీష్ రావు గారు ఇచ్చినటువంటి బడ్జెట్ ఇది. Okay. నేను తప్పు చెప్పట్లేదు. రైట్ ఇంకోటి నేను ఎప్పుడు ఇట్లా ఫోన్ చూపించాను. రైట్ సరే నేను ఒకటి సబ్మిషన్ దానికే నేను బడ్జెట్ లోనే దానికే క్లారిటీ ఇస్తున్నా. చిన్న డిస్టర్బ్ చేస్తలేను. అది బడ్జెట్ లోనే డిమాండ్ లో మీరు మొత్తం అది అక్కడ ఓన్లీ మీరు అక్కడ మాత్రం అంత అప్పగించాల్సి వస్తే అన్నది అక్కడ ముందు మొత్తంగా చదివితే అక్కడ అప్పగించాల్సి వస్తే ఇది అని చెప్పేసి అది 200 కోట్లు అనేది మెన్షన్ చేసింది. దాన్ని ఆ ఒక్క లైన్ మాత్రము హైలైట్ చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అప్పగించాల్సి వస్తే 200 కోట్లు మీరు చెప్పాల్సింది చెప్పారు కదా, మీరు చెప్పాల్సింది చెప్పారు. ఒక్క నిమిషం వస్తుంది అని ఒక్కసారి అవకాశం వాస్తవం. ఒక్క నిమిషం అర్థం రైట్ రైట్ ఒక సెంటెన్స్ చదువు దాన్ని హైలైట్ చేసే సంస్కారం నాకు లేదు. రైట్ నేను మొత్తం బడ్జెట్ చదివిన 4 days కి డిబేట్లలో ఉంటున్నా. V6 TV5 కూడా కూర్చొని వచ్చిన పేపర్లే ఉండే అన్ఎక్స్పెక్టెడ్ ఈ రోజు ఇక్కడ వచ్చిన ఆహ్వానించాను. అక్కడ జరిగింది అది. నేను ఏమంటున్నా అంటే ఇంతగా ప్రొటెక్ట్ చేసే వ్యక్తి 2001 నుంచి 2014 వరకు 13 సంవత్సరాలు ఉద్యమం చేసి అనేక నీళ్ల విషయంలో పోరాడిండు. నేను కూడా కేసీఆర్ పక్కన సహజీవనం చేసిన. నేను కూడా ఉద్యమంలో జేఏసీ టీచర్స్ జేఏసీ మెంబర్. ఆ రోజున్న వ్యక్తి అధికారం ఉంటే ఏం చేయాలి? కాపాడాలి. అధికారం ఉంటే మొత్తం రాష్ట్ర హక్కులను కాపాడాలి. 10 ఏళ్ల పాటు తెలంగాణ నీటి వాటను తేల్చుకోలేదు. పెద్దలు ప్రకాష్ గారు ఉండాల్సిందే, పోకూడదు. ఎందుకంటే 14 రాష్ట్రాలు 1956 కంటే ముందుంటే తర్వాత 14 రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్తో 19 రాష్ట్రాలు 15 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 7 రాష్ట్రాలు ఇట్లనే నీటి వివాదాలు లేకుండా అంటే నీటి గురించి ప్రస్తావన లేకుండా బైఫర్గేట్ అయ్యాయి. తర్వాత ఆ రాష్ట్రాలు కూర్చొని వాటా తెలుసుకున్నాయి. ఆ చరిత్ర ప్రకాష్ గారు తెలుసు, కానీ ఉండాల్సిందే. మరి ఏం చెప్పిండ్రు? ఎప్పుడైనా జరిగినాయి కానీ ఇక్కడ మాత్రమే జరగలేదు అన్నాడు. టీవీ సాక్షిగా నాకంటే చిన్నప్పుడు ఆయన ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నా ఆయన ఎదిగినోడు. ఆయన ఏం చెప్తే అది శాసనం అనుకుంటారు. ఆయన ఉండాల్సిందే. 6 రాష్ట్రాలు తర్వాత సెటిల్ చేసుకున్నాయి. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేను చెప్పలేదండి, వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పాపం చాలా మంచిగా మాట్లాడాడు. ఆయన ఏమన్నాడు? 15 జూలై 2015 రోజు 299 టీఎంసీలకు ఒప్పుకున్నాను. 68% క్యాచ్మెంట్ ఏరియా ఉన్న తెలంగాణ 68% భూభాగం కోసుకుపోయింది కృష్ణానది కోసం. వాళ్లకు 299 టీఎంసీల నీళ్ళు ఏమైతే మొత్తం మెట్ట ప్రాంతం ఆంధ్రాకి ఆల్రెడీ ఉంది. నాగార్జున సాగర్ కృష్ణా బ్యారేజ్ ఉంది, గోదావరి జలాలు వస్తాయి అక్కడి నుంచి. అయినా కూడా నెత్తి మీద పాలమూరు అండి. నేను కేసీఆర్ గారిని ఎంపీగా గెలిపించిన జిల్లా అండి మాది. మా జిల్లాలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చుక్క నీరు రాలేదు అన్న పల్లెరవేణ అన్నాడు. దక్షిణ తెలంగాణ ఎడారైపోయిందని. ఎగ్జాక్ట్లీ ఎడారైంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతినిధిగా మాట్లాడాలి. నేను ఒక ఇంటలెక్చువల్ అనుకుని మాట్లాడుతున్నాను. జూరాల ప్రాజెక్టు 11 టీఎంసీలతో కట్టింది ఎవరంటే కాంగ్రెస్ కాదా? భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 సంగమండ భూత్పూర్ రిజర్వాయర్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదా? కోయిల్ సాగర్ నేను ఆయకట్టు రైతులు అన్న ఏమంటుండు? అసలు కోయిల్ సాగర్ పూర్తి కాలేదు అంటుండు. 14 వరకు నేను ఆయకట్టు రైతును. 26 అవుతుంది పెద్ద చింతకుంటా నా ఊరు. నేను ఇప్పటికీ కొట్లాడుతుంటాను. నేను కూడా ఉత్తమ వారితో కూర్చొని వచ్చిన నాకు టీఎంసీ నీళ్ళు కావాలి జిల్లాలో బ్యాక్వర్డ్. అక్కడ 12,000 ఆయకట్టుంటే కాంగ్రెస్ పార్టీ 2004లో రాజశేఖర రెడ్డి గారు రాగానే మా స్వర్ణ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక జీవో 115 జీవో తీసుకొచ్చి 419 crores తీసుకొచ్చి జూరాల నుంచి 3.9 టీఎంసీల నీళ్లు లిఫ్టులు అండర్ గ్రౌండ్ టెండర్ల ద్వారా కోయిల్సార్లో పోసినామండి మేము. దానివల్ల ఇలా 52,000 ఎకరాలకు మా కోయిల్సార్ కింద నీళ్లు అందుతుంది. వీళ్ళు దాన్ని 58,000 ఎకరాలు చేస్తామని హరీష్ రావు గారు కేసీఆర్ గారు దేవరకథలో చెప్పి ఇప్పటివరకు 6,000 ఎకరాలు పెంచుతామని 6 ఎకరాలు పెంచలేదండి. నెట్టంపాడు గుర్రంగడ్డ ఇవన్నీ అట్లే ఉన్నాయండి. మేము స్టార్ట్ చేసినాయి పూర్తయినాయండి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా ఒక్కరికి వస్తుంది లేదు. వికారాబాద్ జిల్లా, తాండూరు జిల్లా, ఏదైతే పాలమూరు రంగారెడ్డి నీతిపత్రం గురించి అన్న మాట్లాడాడు. ఉద్యమకాడు అన్న లక్ష్మీదేవిపల్లి అనేది కేసీఆర్ గారు ఉద్యమకాలంలో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఒక టన్నెల్ తలిపి ఇక్కడ అక్షయపాత్రలో అక్కడ నీళ్లు పోస్తే పలాస అది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, శ్రీకాకుళం జిల్లా పలాస కూడా కాలువల ద్వారా అవుతాయి. ఇట్లా చేయబెట్టి చూపించాడు మా కేసీఆర్ గారు ఉద్యమ టైంలో. ప్రతి మీటింగ్ లో నేనున్నా జేఏసీ లీడర్ గా. మరి అలా లక్ష్మీదేవిపల్లి క్యాన్సల్ చేసిండు. 5 రిజర్వాయర్లే పెట్టిండు పాలమూరు రంగారెడ్డికి. 52,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కేవలం 27,000 రూపాయల ప్రాజెక్టే అక్కడ పూర్తి అయ్యింది. అన్నేమంటుండు 80% అంటుండు. 40,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కావాలి. పాలమూరు రంగారెడ్డి మీద 2 సంవత్సరాల్లో 4 సార్లు కడుపు మార్చుకొని 48 గంటలు దీక్ష చేసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా. టన్నెల్స్ పూర్తి కాలేదండి. ఏదుల, నార్లాపూర్, ఒట్టెము, కర్వెన, ఉదండాపూర్ 5 టన్నెల్స్ పూర్తి కాలేదండి. ఒక టన్నెల్ నుంచి ఒక టన్నెల్కు తీసుకెళ్లే కాలువలు కూడా పూర్తి కాలేదు, పైపులు పూర్తి కాలేదు. పోనీ ఎక్కడైనా ఒక రిజర్వాయర్ నార్లాపూర్ ఎలక్షన్ల కోసం 5 సెప్టెంబర్ 2023 రోజు నీళ్లు కాలు కడుక్కోండి అని చెప్పిండు.
ఆ నార్లాపూర్ నుంచి కూడా కిలోమీటర్ వరకు కూడా ఒక కాలువ కానీ ఒక ఎకరా పారాలి ఇయ్యాలి. మరి ఎక్కడండి ఇక అది మనం నేను ఏం చెప్పిన డేట్లు చెప్పిన మీకు 11th June 2015 ఆ తర్వాతనే 11 నెలలకు కాళేశ్వరం కట్టిండు, శంకుస్థాపన టెంకాయ కొట్టిండు. మరి పాలమూరు మీద వివక్ష కదా, కాళేశ్వరం పూర్తిగా కూలిపోయి ఎంక్వైరీలు నడుస్తున్నాయి. మరి మా పాలమూరు ఏం చేసిందంటే ఆఖరి జిల్లా, వలసల జిల్లా, లేబర్ జిల్లా ఇన్ని పేరు దానికి. వీళ్ళ అన్న ఉన్న మునుగోడు కూడా 30,000 ఎకరాలు నీళ్ళు ఇస్తుంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు. ఇయ్యలేదు ఎందుకండి మరి 10 ఏళ్ళు అయినా కూడా అన్న దాని గురించి మాట్లాడాలి. ఉండొచ్చు టీఆర్ఎస్ ప్రతినిధిగా వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, కానీ వాస్తవాలు అయితే ప్రజలు వింటారన్నా. నేను చిన్న పిల్లాన్ని, మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే చెవులు పెట్టుకొని వింటారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నీటి వాటా తీర్చలేదండి. కూతురు మీద ఈడీ ఎంక్వైరీ, ఈడీ లోపలేలే ఒక 2 గంటలు ఎంక్వైరీ చేస్తారంటే ప్రత్యేక విమానాలు వేసుకొని క్యాబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీ పోయినటువంటి వాళ్ళు ఇక్కడ పోతిరెడ్డిపాడు కాడ నీళ్లు పోతున్నాయంటే పలకరేయలేదు, నీటి వాటా తీర్చలేదంటే కొట్లాడలేదు. 10 ఏళ్ల కాలంలో నీళ్ళ వాటా కోసం కేంద్ర ప్రభుత్వంతో కానీ దోచుకుపోతున్న పోతిరెడ్డిపాడు ఒకటే కాదు, బిఎస్ గారు సంగమేశ్వరం అని ఇంకోటి ఉంటది, దానికాడ కూడా 3 టీఎంసీ. సార్ ఒక్క విషయం చెప్పండి ఒక్కరోజు ధర్నా చేయలేదు కేసీఆర్ గారు. ఎందుకు చేయలేదండి? పోనీ ధర్నా చేయదు, ఒక మాట అన్నాడు, మీరు ఇల్లేరు, మేము ధర్నా చేసే పార్టీ కాదు, మేము ప్రభుత్వంలో ఉన్నాము. మరి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోలే కదా. లేదు, ఇంకొకటి చెప్తా లాస్ట్. కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో జూరాల టు పాకాల అన్నాడు. ఎడిపోయిందంటే పాకాల జూరాల పక్కన పెట్టేసిండు. అలంపూర్ జోగులాంబకి వెళ్ళి పాదయాత్ర చేసినప్పుడు ఒక మాట చెప్పిండు, నాది ఆర్డీఎస్, నేను ఆ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నీళ్ళ మీద పోరాటం చేస్తుంటా. 10 మంది ఆంధ్ర ముఖ్యమంత్రులు ఆర్డీఎస్ను కొల్లగొట్టిండ్రు, 15.9 టీఎంసీలు ప్రయాణం పారాలే. రేపు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే 16 టీఎంసీలు నేను ఇక్కడ కూర్చేసుకొని కూర్చొని పారాడుతున్నాడు. 10 ఏళ్ళు అయితే పరిపాలించడు కదండి. 10 × 16 ఎంత? 160 టీఎంసీలు. పాండే అంటే 159 టీఎంసీల నీళ్లు వారాలి 10 ఏళ్లలో. 10 ఏళ్లలో 15.9 టీఎంసీల నీళ్లు పారినట్టుంటే నేను 4 కోసుకుంటా. ఈ 10 ఏళ్లలో ఎటువైందంటే ఆర్డీఎస్ వరకు ఒక్కరోజు రాలేదు. అది అట్లనే తుమ్మిళ్ళను స్టార్ట్ చేసిండు, తుమ్మిళ్ళ రాలేదు. ఇంకొకటి చెప్తా మీకు, జాతీయ హోదా కాళేశ్వరానికి పాలమూరుకి ఎప్పుడు అడగలేదు. అప్పర్ భద్ర 2022 మే 21 రోజు బండి సంజయ్ గారు గద్వాలలో పాదయాత్ర చేస్తున్నాడు, డీకే అరుణమ్మ గారు హారతి పడితే. ఆ 21 మే 2022 రోజు అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చి, కర్ణాటకలో ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ నేషనల్ హోదాలు ఉన్నాయి. అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చి 5,800 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఆ అప్పర్ భద్రకు జాతీయ హోదా ఎత్తుగడితే గద్వాల నడిగడ్డ అంటారు, గద్వాల అలంపూర్లో 80,000 ఎకరాలకు నీరు అందదు. అయినా కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకు అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇస్తారని. ఏం పోరాటం చేసిండండి? ఇంట్లోకి ఆహ్వానించి దావతులు ఇచ్చి సెండ్ ఆఫ్లు ఇవ్వడమా తెలంగాణ ఉద్యమం అంటే? జగన్మోహన్ రెడ్డి గారిని ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ వ్యక్తి కోపం రావచ్చు. ఇక ఎక్కడ కూడా బిఎస్ గారు మీకు తెలియదు కాదు, వీరికి తెలియదు కాదు. ఎప్పుడైనా కూడా నీళ్ళ వాట ఎట్లుంటుందంటే, ఇవాళకి కూడా తెలంగాణ నీళ్ళ వాట ఇస్తలేదు, బ్రజెస్ ట్రిబ్యునల్ కానీ ఏది కానీ. ఆంధ్రప్రదేశ్ అలొకేషన్ అంటది, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. ఇప్పటికీ దానికోసమే కదా కేసీఆర్ కొట్లాట, కొత్త ట్రిబ్యునల్ ఇవ్వండి, మా రాష్ట్రాన్ని గుర్తిస్తుంది కనీసం ఆ ట్రిబ్యునల్ అన్నా కదా. కొత్త ట్రిబ్యునల్ కోసం అడిగింది కదా, కొత్త ట్రిబ్యునల్ ఇచ్చారు కూడా. 3 సార్లు సిడబ్ల్యూసీ మీటింగ్లు పెడితే కొత్త ట్రిబ్యునల్ ప్రపోజల్ పంపలేదు. కొత్త ట్రిబ్యునల్ వీళ్ళని ఏర్పాటు చేస్తున్నామంటే ఒకసారి ఆబ్జెక్షన్ చేసినటువంటి కేసీఆర్ గారు. నీళ్ళ పంపకం మీద ఒక్కరోజు కూడా మాట్లాడలేదు కేసీఆర్ గారు. పరిపాలన మొత్తం కూడా కాళేశ్వరం మీద దృష్టి సాధించి దక్షిణ తెలంగాణ ఆల్రెడీ ఎగువ మానేరు, దిగువ మానేరు, శ్రీరామ్ సాగర్, మల్లన సాగర్ లాంటి నీళ్లు పారుతున్న ప్రాజెక్టుకు అదనంగా కాళేశ్వరం జత చేసి దాని మీద 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు మీద దృష్టి పెట్టిండు. నీళ్లు లేక ఎడారిగా మారి ఆకలి జిల్లా, వలసల జిల్లా, లేబర్ జిల్లాగా ఉన్న పాలమూరు ఎంపీగా పంపించింది ఆయన. ఒక్క చుక్క నీరు కోసం కూడా 1 గంట టైం కేటాయించలేదు. నేను ఇన్ని ఉదాహరణలు చెప్తున్నానండి. కాళేశ్వరం కంటే 11 నెలల ముందు చిన్న ప్రాజెక్ట్ 3 జిల్లాలకు ఉపయోగపడుతుంది. రంగారెడ్డికి 3 లక్షల ఎకరాలు, వీళ్ళకి 30,000 ఎకరాలు, మాకు 7 లక్షల ఎకరాలు, 10,30,000 ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టు 10 ఎకరాలు కూడా 10 ఏళ్ళైనా కూడా పారకుంటే మరి మాకేం బాధ ఉండదా సార్? ఏం చేసిండు సార్ ఆయన? దక్షిణ తెలంగాణ మీద ప్రకాష్ గారు ఉండాల్సిందే. 6 స్టేట్లు తర్వాత పంచుకున్నాయి, నేను పేరు చెప్తా రాసుకో. ఆయన ఏదో ఉండొచ్చు, ఇంటలెక్చువల్, సమాజం గుర్తించవచ్చు, ఓపిక కూడా ఉండాలి. రైట్ ఒక్క నిమిషం. సో వారు చెప్తున్నట్టుగా కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్కి కానీ దక్షిణ తెలంగాణ మీద ఏమైనా వివక్ష ఉందా? మీకేమన్నా ప్రాబ్లమా? అసలు దక్షిణ తెలంగాణ మీద వివక్ష ఉంటే మొట్టమొదటిగా
అసలు జలసాధన ఉద్యమాన్ని ఒక రాజకీయ పార్టీగా 2000 ఎందుకంటే అప్పుడు సోదరుడు కూడా ఉండే అలా 14 కన్నా ముందు చరిత్ర చెప్పొద్దు అన్న. ఆ, అది అందరికీ అడిగిన తెలుసు, చెప్పు. అది అందరికీ వ్యాఖ్యలు తెలుసు. చేసినటువంటి దానివల్లే ఆకర్షితులమైన అయితే అటువంటి 14 తర్వాత ఎందుకు అంటే, failures, success మాట్లాడుకుంటున్నాం. అక్కడికే వస్తున్నాను అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు రెండో భాగం మోడీ దగ్గర ఇది రెండో భాగం ఇది రెండో భాగం ఇది ఎందుకు రెండో అంటే భాగం అంతే కదా. ఇవాళ Between కాళేశ్వరము అవును 2014 తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు failures మాట్లాడతాం. are success. ఉంటే చెప్పు success. నేను వింటా. ఇందాక Right. జూరాల అది చెప్పింది కదా, అసలు వాస్తవంగా ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆ. జూరాల పాకాలు అన్నారు కదా, అవును అసలు ఒరిజినల్గా ఆ జూరాల పాకాల అనే దాన్ని ఇంకా సరే కొంత అది చెప్పినా కూడా మొట్టమొదటగా 2007లో దానికి సంబంధించి ఆలోచన చేసింది ఒక ప్రత్యామ్నాయం. ఎందుకంటే పోతిరెడ్డిపాడు అనేది అప్పుడు అరాచకంగా పోతిరెడ్డిపాడు జరుగుతున్నది. అవును ఆ టైంలో పోతిరెడ్డిపాడుని ఆపే శక్తి మనకు సరిపోతలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి అప్రతిఘాతంగా ఇక దూసుకుపోతున్నాడు. చేస్తుండే. ఇక మళ్ళీ మనం ఆ చర్చలోకి పోయి మళ్ళీ Right, ఇంకో right. కాంట్రవర్సీ డిస్కషన్ Okay. డైవర్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. రైట్ అందుకే అది ఆ టైంలో ఎట్లాగో దానికంటే జూరాల నుంచి మనకు కృష్ణానది మన తెలంగాణలో ప్రధానంగా వస్తున్నటువంటి జూరాల, అక్కడి నుంచి కొంత ప్రవహించి మళ్ళీ శ్రీశైలంలో కలుస్తున్నది. మన ప్రాంతంలోకి వచ్చిన జూరాల నుంచి నీళ్ళని అక్కడికి వదిలేసి అటుపోయిన తర్వాత అక్కడ మళ్ళీ అక్కడ వాడు తీసుకుపోతున్న ముత్తుకోవటం ఏంది, అక్కడి నుంచే మనం తీసుకుంటే ఎట్లుంటుంది అని ఆలోచన నేను మొట్టమొదటగా దాని పేరు పెట్టి జూరాల పాకాల కాదు ఇంకేది కాదు జూరాల మునుగోడు అని ఓకే ప్రాజెక్టును 2007 మే 5వ తేదీన నేను నల్గొండలో నేనుగా దానికి సంబంధించి ఇదే శ్యాంప్రసాద్ రెడ్డి గారు మిగతా ఇంజనీర్లని కొందరితోటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన కూడా మునుగోడు ప్రాంతానికి సంబంధించిన ఉంటాడు. ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికైనా ఏంటంటే ఇక్కడ మిత్రుడు మాట్లాడినా నేను మాట్లాడినా సరే ఎవరి వాదన వాళ్ళు వినిపించినా కూడా ఏంటంటే రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటి వాదన కాదు. ఆ ప్రాంతంలో ఆ పెయిన్ ఉంటుంది మాకు. కరెక్ట్ నేను మాట్లాడినా ఆ ఆయన మాట్లాడినా ఖచ్చితంగా నేను ఎందుకంటే మిగతా రాజకీయ నాయకులు అయితేనే వేరు. కానీ ఒక్క విషయం రవి గారు ఒక్క మాట నేను నిజంగా హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ కి నేనైతే కన్విన్స్ అవుతున్నా. నేను చెప్తున్నా కదా ప్లీజ్ దానికి మీరు చెప్పండి. నేనేం చెప్పిన ఆ పెయిన్ ఉంటుంది అని చెప్పిన ఆయన కూడా ఆ పెయిన్ ఉంటుంది అని చెప్పిన ఆయన కూడా ఆయన మాట్లాడే మాటలు ఒకటే నిమిషం మీ గురించి కాదు. ఇందాక వైఎస్ఆర్సీపీ సోదరుడు మాట్లాడాడు. నిజంగా బాధ్యతగా ప్రకాష్ గారు కొంత సమాధానం చెప్పాల్సి, ఎందుకంటే ఆయన నమ్ముతారు, నన్ను నమ్మరు. నేను ఇంకా మంచి చెప్పినా నమ్మరు, ఎందుకంటే ఆ స్టాచ్యూ అటువంటిది. మరి ఉండాల్సిందే. ఒకటి శ్రీశైలం ఉన్న కెపాసిటీ 854 అయితే వాళ్ళకు ఉన్నది పోతిరెడ్డిపాడు కాడ తీసుకుపోనీకే పర్మిషన్ ఉన్నది 841 లెవెల్. వాళ్ళు ఇలా తీసుకుపోతున్నది 793 అండ్ 820 కాడ గండి కొట్టి తీసుకుపోతున్నారండి. ఆయన పాపం వెంకరెడ్డి గారు మంచిగా చెప్పిండు, కానీ ఈ మంచి కూడా ఈ అబద్ధం అందులో వెళ్ళిపోయింది. మరి ప్రకాష్ గారు చెప్పలే కదా, బాధ్యత కదా, తెలంగాణ జర విద్వాంసుడు జర మేధావి కదా, అనిపోవడం కాదండి. నా మీద అభివృద్ధి ఏమొస్తుంది, కొంత పరుషమైన భాష వాడే నేనే మాట్లాడే ఆయన ఏకవచనం బోధించుడు అన్నాడు. ఇప్పుడు నేను ఆ రోజు ఇదే శ్యాంప్రసాద్ రెడ్డి గారు మా ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి మునుగోడు ప్రాంతం అయింది కూడా ఆయన అప్పుడే ఆ నెల 2 నెలల ముందే రిటైర్డ్ అయ్యిండు. ఉద్యోగంలో ఉంటేనేమో కొంత ఇబ్బందులు ఉంటాయి, ప్రాక్టికల్ ప్రభుత్వాలు ఇటువంటి వాటి మీద పనిచేయడానికి. రిటైర్డ్ అయింది కాబట్టి మేము కలిసి ఇది ఇట్లా ఉంటుంది, కాంటూర్స్ ఇవన్నీ ఉన్నాయి, మనం ఇది ఒకటి డిజైన్ చేసుకుంటే మీరు బీయింగ్ ఇంజనీర్గా ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా మీకు ఉంటుంది కాబట్టి ఒక డిజైన్ చేసుకుంటే మనం తీద్దామని చెప్పి దాన్ని జూరాల మునుగోడు అని డిజైన్ చేయడమే కాకుండా ఒక వరద కాలువని జూరాల నుంచి నల్గొండలో ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం దాని మీదనే. నల్గొండ టౌన్లో ఇవాళ శాసనమండలి సుఖేందర్ రెడ్డి గారు అందరూ విద్యాసాగర్ రావు గారు, వి ప్రకాష్ రావు కూడా వచ్చిండ్రు. ఆ రోజు విఠల్ గారు అందరూ కూడా అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి సిపిఐ పల్లా వెంకటరెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే పల్లా వెంకటరెడ్డి గారు. ఆ తర్వాత అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి అందరు ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి నేనే ఆర్గనైజ్ చేసిన, నేను ప్రిసైడ్ చేసినాం. అది తర్వాత ఏమైందంటే విస్తృతంగా చర్చ జరగడం. నేను ఒకటే కాదు, హైదరాబాద్లో కూడా ఒక సమావేశం పెట్టినాను దాని మీదనే. నల్గొండలో దేవరకొండలో పెట్టిన, గుర్రంపూడిలో మరి కూడా అట్లా వేరియస్ ప్లేసెస్లో మునుగోడులో పెట్టి దానికి ఒక చర్చ ఇంటెలెక్చువల్స్గా సమాజం కోసం పనిచేసేటటువంటి ఆ ప్రాంతం మీద ప్రేమ మించి చేయగలిగేది అదే కదా. చేస్తాం నిజంగా బాగానే అందరూ వచ్చేసింది. అది ఏమైందంటే కేసీఆర్ గారు అప్పుడు ఉద్యమం మంచిగా నడుస్తున్న టైంలో కేసీఆర్ గారికి పోయి దీనికి ఒక మునుగోడికి పరిమితం చేయకుండా దీన్ని
ఇక్కడి నుంచి గోదావరి దాకా పాకాల దాకా తీసుకుపోదాం బాగుంటుందనే ఉద్దేశంతో జుగరాల పాకాల ఇందాక మీరు పలస పలస తర్వాత పాకాల పలాస దీని మీద అనలే. అది వేరే పలాస వేరే, రైట్ రైట్. షాద్నగర్ కొందూరు దగ్గర లక్ష్మీదేవి ఇది జూరాల పాకాల అట్లా వచ్చిన తర్వాత అది తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందంటే అది ఇంజనీర్లు అంతా కూడా ప్రాక్టికల్ ఇవన్నీ స్టడీ చేసి ఇవన్నీ కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇది కాకుండా పాలమూరు ఎత్తిపోతలను సేమ్ దాన్ని పాలమూరు ఎత్తిపోతలుగా ప్రాజెక్టుగా డిజైన్ చేశారు ఇంజనీర్స్ 2000 తెలంగాణ రాగానే వెంటనే. దానిలో భాగంగానే ఇవన్నీ జరిగింది. వెంటనే 15లో శంకుస్థాపన జరగడము, ఆ తర్వాత కొన్ని ప్రాక్టికాలిటీస్ ఇవన్నీ. ఎందుకంటే ఇక మళ్ళీ సరే నాకు ఇంత డీటెయిల్ వద్దు గురు, ఒక్కటే మాట దయచేసి నాకేం కావాలంటే కాళేశ్వరం చెప్తా నాకు కాళేశ్వరం కూడా వద్దు. ఎందుకు కాళేశ్వరం ప్రయారిటీగా పోయిందని చెప్పాలి, దీనికి లింక్ ఉంది. రైట్ రైట్ ఓకే. మీరు ఒక్కటి సమాధానం చెప్పాలి అన్న. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద ఇద్దరు కేసులు వేసింది. ఓకే. ఒకరు బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ ఎమ్మెల్యే, ఒకరు నాగం జనార్దన్ రెడ్డి. ఈ ఇద్దరు కూడా 2019 మేల్నే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చింది. నాగం జనార్దన్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్లో వచ్చింది. వీరు వేసింది కూడా మోటార్ల కొనుగోలులో కోడింగ్ అంటే రేట్ల కోడింగ్ ఎక్కువ ఉందని నాగం వేసిండు. బీరం వేసింది పర్యావరణం మీద. మరి బీరం గారిని మీరు పార్టీలోకి తీసుకునేటప్పుడు అరే నీ కేసులు విడ్రా, మీకు ఎప్పుడైనా ఎంత సుప్రీంకోర్టు మర్డర్ కేసు అయినా కూడా పెట్టినోడు విడ్రా చేసుకునే కేసు పోతుంది కదా, జడ్జికి ఏం పెద్ద ఇది ప్రజావాచ్యం కాదు, అది ఇండివిజువల్ కేసు, ప్రజావాచ్యం కాదు ఇండివిజువల్. సో బీరం హర్షవర్ధన్ రెడ్డి వాళ్ళ వ్యక్తే కదా 2019 నుంచి ఎందుకు కేసు డ్రా చెప్పలేదు? నేను ఆయన నుంచి ఒక పెద్ద ఇంపార్టెంట్ తీసుకుందాం. నేను ఒక పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ అడుగుతున్నాను ఆయన. మీరు 2014 నుంచి వాళ్ళు ఆయన చెప్పారు దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగింది, ఏం చేయలేదు వీళ్ళు అని. మీరు ఏమైనా చేశారా అది ఒక్కటి చెప్పండి నాకు. కాళేశ్వరం అనేది చెప్తున్నారు కదా, ఇది 2010 అందుకే ఇంజనీర్ల రిపోర్ట్ వీళ్ళతో 15 జూలై 11వ తేదీన పాలమూరు ఎత్తిపోతల శంకుస్థాపన అయింది. సేమ్ 2015 జూలై మరుసటి రోజే 12వ తేదీన డిండి ఎత్తిపోతల మా మునుగోడు శివనగూడెం దగ్గర శంకుస్థాపన జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించిన ప్రథమ వార్షికోత్సవం ప్రథమ సంవత్సరం సందర్భంగా ఈ రెండు జరిగినాయి. ఎట్ ది సేమ్ టైం అక్కడ భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్, ఈ మూడు ఒకటే రోజు. అంటే ఇదేమో 11 రోజు, ఈ రెండేమో 12వ రోజు చేసి జరిగింది. ఇది జరిగింది. ఇక్కడ ఏమైందంటే కాళేశ్వరం ఎందుకు ముందుకు వచ్చిందంటే ఇక్కడ కృష్ణాలో వాటర్ అనేది ఎప్పటికీ వాటర్ అవైలబిలిటీ సమస్య ఉన్నది, ఇక్కడేమో సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అందుకే దీని మీద నీటి లోడు తగ్గించడానికి అక్కడ మన గోదావరిలో వాటర్ పుష్కలంగా వివాదాలు తక్కువగా ఉన్నాయి. ఒకటి ఎక్కడంటే మనకు ఒకటి అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒకటి ఉన్నది ఆ ఎత్తుకు సంబంధించి, రెండవది చిన్న ఇష్యూ, అది పెద్ద ఇష్యూనే కాదు. పోలవరం అనేది అప్పటికే వెళ్ళిపోయింది కాబట్టి మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పోలవరం మనకు తెలంగాణకు పోలవరంకి డిస్ప్యూట్ ఉండే, ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి తెలంగాణ తర్వాత అది ఇష్యూ లేదు. గోదావరిలో వాటర్ బాగా ఉన్నది, సంవత్సరం ఎప్పుడు కూడా సంవత్సరం పొడవునా దానికి అవైలబుల్ ఉంటుంది. అందుకే దాన్ని టేకప్ చేసి ఇక్కడ కూడా కొంత వాటర్ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ లోడు, ఎందుకంటే ఇప్పటికీ డ్రింకింగ్ వాటర్ అంతా కూడా కృష్ణానే కదా. phase 1, phase 2, phase 3 తర్వాత ఇండస్ట్రియల్ అవసరాల కోసం హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ అవసరాల కోసం ఈ కృష్ణా వాటర్ అవసరమవుతుంది, డ్రింకింగ్ వాటర్కి ఇది అవుతుంది. అక్కడ కాళేశ్వరం అవైలబిలిటీ ఉంది కాబట్టి అక్కడి నుంచి కొంత భాగానికి తీసుకొస్తే ఒకటి మెదకు, తర్వాత నల్గొండ జిల్లాలో ఒక భాగం ఇది భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట ఆ స్ట్రెచ్, తర్వాత వరంగల్ ఇట్లా ఉన్నటువంటి ఒక స్ట్రెచ్ని అంటే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు ఆ గోదావరి వాటర్ కనుక తీసుకురాగలిగితే ఇస్తే ఏంటంటే అక్కడ అవైలబుల్ ఉంటుంది కాబట్టి హైదరాబాద్కు లోడు తగ్గుతుంది, ఇటు నుంచి తగ్గించుకోవచ్చు మెల్లగా కాలక్రమంలో. ఇక్కడి డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి వాటర్ సరిపోతుంది, కొంచెం ప్లాన్ చేసిన ఉద్దేశంతో దాన్ని శీఘ్రగతిన పూర్తి చేయడానికి టాప్ ప్రయారిటీ కింద తీసుకోవడం జరిగింది. అది ఇక్కడ అది ఒక స్టేజ్కి రాగానే వెంటనే మళ్ళీ ఇక్కడ కూడా పాలమూరు అనేది మొదలుపెట్టింది, ఇక్కడ ఇష్యూస్ను సార్ట్అవుట్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ ఆంధ్రకు దక్షిణ తెలంగాణకు ఉత్తర తెలంగాణకు మధ్యన ఏదో తక్కువ చిన్న చూపు అన్నది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏ నాయకుడు రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి వాళ్ళు, ఎందుకంటే మన తెలంగాణ ఒక రాష్ట్రం ఉమ్మడి అస్తిత్వం. ఇవాళ రేపు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు దక్షిణ తెలంగాణ నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి ఈయనకు ఉత్తర తెలంగాణ మీద వ్యతిరేకత ఉంటుంది అని చెప్పేసి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. రేపు ఎవరైనా భవిష్యత్తులో ఏదైనా సందర్భంలో అట్లా మాట్లాడడం రాజకీయం కోసమే అవుతుంది. కేసీఆర్ గారికి కూడా అటువంటిది అవసరం లేదు, ఎందుకంటే దాన్ని తిరిగినటువంటి వాడు, పనిచేసినటువంటి వాడు. బట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వాటన్నిటి ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకునే క్రమంలో కొంత
ఆ ప్రయారిటీస్లో ఆ సాట ఆలస్యం జరిగిందే తప్ప ఓకే వేరే కాదు. అయినప్పటికీ ఇంకొకటి కూడా ఇందాక మిత్రుడు మాట్లాడినట్టుగా 299 అండ్ 512 ఉంది కదా, అవును మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటాగా కృష్ణా జలాల్లో 811 టీఎంసీలు ఉన్నాయి. దాన్ని రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఏంటంటే వెంటనే తాత్కాలికంగా వెంటనే ఒకటేసారి ఉండేది పంపకాలు కేఆర్ఎంబి ఇవన్నీ కూడా జరగాలి కదా, ప్రభుత్వమైన పంపకాలు జరగాలి కదా. ఎందుకంటే మనకు రాష్ట్ర విభజన చట్టంలో పెట్టలే, అది మెన్షన్ చేయలే ఎవరికి ఎంత నీటి వాటా ఏందని. అంతకుముందే మిత్రుడు ఇందాక మీరన్నారా లేకపోతే మన వైసీపీ మిత్రుడు అన్నట్టుగా అంతకుముందే మనకు నీటి వాటా పంపకాలు తేలుంటేనేమో ఈ సమస్య వచ్చిండేది కాదు, సాధ్యం కూడా కాదు. ఎందుకంటే ఆ రోజు బిల్లు పాస్ అయ్యేటప్పుడు ఆంధ్ర వాళ్ళు మాకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రతిదీ ఉన్నాక ఈ నీటి వాటా తేలడానికి వాళ్ళు చర్చకి ఎవరు రావాలి, ఎవరు ఒప్పుకోవాలి, అప్పుడు అది సాధ్యమయ్యేది కాదు. కానీ ఇది జరిగింది. ఇమ్మీడియట్గా అది కూర్చొని పరిష్కరించుకోవాల్సిందే, ఎవరైనా కూర్చొని పరిష్కరించుకో. రెండు రాష్ట్రాల మధ్యన కొత్తగా ఏర్పడి రెండు ప్రభుత్వాలు ఏర్పడే ప్రభుత్వాలు కూర్చొని కేంద్ర ప్రభుత్వం అనేది ఒక పెద్దన పాత్ర పోషించి రెండింటిని కూర్చోబెట్టి నీటి వాటాల పంపకాలు పంపిణీ అనేది చెయ్యాలి. కేంద్ర ప్రభుత్వం చేయటంలో నిర్లక్ష్యం చేసింది. అయితే సరే, అది తర్వాత భాగం. ముందు ఇమీడియట్గా అయితే రాష్ట్రం వచ్చిన వెంటనే అయితే పంపకాలు అయితే వాడుకోవటం అయితే జరగాలి రోజువారీ కదా, తర్వాత కదా. అందుకే అడహాగ్గా తాత్కాలికంగా నీటి పంపకాలు జరిగేంత వరకు, నీటి పంపకాలు పంపిణీ అనేది శాశ్వతంగా పంపిణీ కేటాయింపులు జరిగేంత వరకు ఎవరికి ఎంత వాటా ఉన్నదానికి ఏంటంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులు అవన్నీ చూపిస్తున్నటువంటి ఆయకట్టు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని 200 తాత్కాలిక ప్రాతిపదికన తాత్కాలికంగానే 299 తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి అనేది ఆ 811 నుంచి పంచుకోవటం తాత్కాలిక కేటాయింపులు చేయడం జరిగింది. అదే కదా. ఒకవేళ అదే శాశ్వతం అయితే మళ్ళీ నీటి వాటా తేల్చండి అని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ గారు మాట్లాడేది ఎక్కడ అవకాశమే లేదు కదా. అందుకే కదా నీటి వాటా తేల్చేంత వరకు ఈ ప్రాజెక్టులను మేము స్వాధీనం చెయ్యమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి కేసీఆర్ గారు ఫైట్ చేసింది. నీటి వాటా అది తాత్కాలికమే, శాశ్వతం కాదు. కేవలం నీటి వాటా తేల్చేంత వరకు వాళ్ళకి చేయాల్సినటువంటి కేంద్రం ఆ పని ఇప్పటి వరకు 9.5 ఏళ్ళుగా ఆ పని చేస్తలేదు. చేయాలని సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడినా, కేసులు వేసినా కూడా సుప్రీంకోర్టులో కూడా కేసు వేసింది. అయినప్పటికీ కూడా తెలుసుకోలేదు. ఇప్పటికీ ఈ సమస్యకు పరిష్కరించుకోవాల్సింది. ఇప్పటికీ ముందు ఎవరైనా ఇవాల్టి ప్రభుత్వమైనా కూడా, నేను ఈ ప్రాంత ప్రయోజనాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాను, రాజకీయాల కోసం. ఎందుకంటే నేను ముందుగా రాజకీయాలతో పాటు ముందు ఈ ప్రాంత ప్రయోజనాలు కోసం నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళం. ఇంకా చెప్పాలంటే ఒక తెలంగాణ అనే ఒక బ్రాడర్ అస్తిత్వంతో పనిచేసినప్పటికీ కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి బాధిత ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ఆ బేసిన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మిత్రుడు హర్షవర్ధన్ రెడ్డి గారు అయితేనే, నేను కూడా ఆ ప్రాంతం నుంచి, ఆయన వలసల పీడిత ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడు, నేను ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి ఆ సమస్యకు ఇవాళ ఎప్పటికైనా ఏంటంటే కేంద్ర ప్రభుత్వము తక్షణమే చేయాల్సినటువంటి ప్రభుత్వ పని ఏంటంటే కృష్ణా జలాల్లో, గోదావరి జలాల్లో శాశ్వతంగా మన తెలంగాణ వాటాన్ని తేల్చాలి. తేల్చకుండా ప్రాజెక్టులు ఒకవేళ చెప్తున్నారు కదా మేము అప్పగించలేదని, అదే నిజం కావాలని నేను కోరుకుంటున్నాను. నేను ఒక తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా, ఈ తెలంగాణ ప్రయోజనాల కోసం తనలాడినటువంటి వాడిగా, పార్టీ నాయకుడిగా ఒక భాగం అయితే నేను అది కోరుకుంటున్నాను. అదే ఒక అబద్ధం అయితే ఇప్పటికైనా ఏంటంటే మీరు కూడా ప్రభుత్వం మీ చేతిలో ఉంది, రాజకీయాల కోసమో ఇంకేదో కాదు, బరాబర్గా ఇవాళ కేంద్రం మీద ఒత్తిడి చేయండి. ఎట్లా రేపు 13వ తారీఖున మేము చేస్తాం కదా. అంతిమంగా అయితే దానివల్ల కూడా మీరు కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడానికి పనికొస్తుంది కదా. మీరు అడిగిపోయి కూడా మాట్లాడేది ఏంటి, వాటా తెలుసమని మాట్లాడతాం. కృష్ణా జిల్లాలో ఒక నల్గొండది కాదు, మొత్తం కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా తెలుసాలి, గోదావరి జిల్లాలో తెలంగాణ వాటా తెలుసాలి. అప్పటి వరకు నదులని ఈ ప్రాజెక్ట్స్ నుంచి వీటికి అప్పగించేది లేదు, అప్పగిస్తే ఊరుకోమని చెప్పే మెసేజే ఇవాళ తెలంగాణ ప్రజల ద్వారా మంచిగా గట్టిగా కేంద్రానికి వినిపించాలన్నది మా ఉద్దేశం. ఇప్పుడు రవణ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అన్ని అన్నకన్నా ఏదైనా తక్కువనే. అన్నకు మరి ఇన్ఫర్మేషన్ ఉందో లేదో, రేపు నల్గొండలో 13వ తారీఖు నాడు పెడుతున్నటువంటి మీటింగు కేంద్ర ప్రభుత్వం నీటి వాటా తేల్చాలనే కాషన్ కాదు. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు నీటి నిర్వహణ అప్పగించిండు అని చెప్పేసి నిరసన కార్యక్రమం. అంటే ఇది ఎట్లుందంటే అసలు అనుమతి ఇచ్చారా లేదా, ఇంతకు ఇస్తున్నారా లేదా అనుమతి సభకి? అదే ఇచ్చారా? రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ ముందర ధర్నా చేస్తాను, సెక్రటరీ ముందర ధర్నా చేస్తాంటే కూడా రాండి అని బయటకు అదో టైప్ లేదు ఆయన. ఇప్పుడు
ఆల్రెడీ ఇది మొగును కొట్టి మొగసాలకి ఎక్కినట్టు ఉంది. ఓకే. ఎందుకంటే 15th జూలై 2021 రోజు స్వయంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రభుత్వమే, సరే సార్ వేయలేకుంటారు, ప్రభుత్వమే ఒప్పుకొని బడ్జెట్లో కూడా కేటాయింపులు చేసిందన్న. దాన్నే ఇవాళ మా అధికారులు ఏం చెప్తున్నారంటే, మీరు ఒప్పుకున్నారు, మళ్ళీ మాకు మినిట్స్ ముందర పెట్టేసిండ్రు, మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మా హెడ్ ఆఫ్ ది సీఎం గారి దగ్గరికి వెళ్ళి మేము మా నిర్ణయాన్ని తెలుపుతామని వచ్చారు, కానీ ఇక్కడ తెలిపి రాలేదు, సమ్మతి తెలుపలేదు. ఇది జరుగుతున్నటువంటి ప్రాసెస్. మేబీ రేపు రేవంత్ రెడ్డి గారు పాత ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తారా, లేకపోతే దాన్ని కాదండి. అంటే అన్నగారు నాకు ఒక డౌట్ ఏంటంటే, మినిట్స్ లో రాసింది తప్పు అని రేవంత్ రెడ్డి గారు మినిట్స్ లో కూడా కాదండి, నిజంగా ఆ రోజు డేట్ చెప్పారు రేవంత్ రెడ్డి గారు అంటారు కదా, తప్పు పొరపాటుగా రాశారు అని అంటున్నారు కదా. వేశారు. చిన్న ఇంటరప్షన్. జూలై 15వ తారీఖు 2021 సమావేశంలో బడ్జెట్ కేటాయింపులు ఒప్పుకున్నారు అని అంటున్నారు కదా. ఇవాళ ఎంత? 2024. అంటే 3 సంవత్సరాలు. నిజంగా కేంద్ర ప్రభుత్వము అప్పటి వరకు ఎప్పుడు ఇస్తారా అని ఇమీడియట్ గా స్వాధీనం చేసుకోవాల్సి చూస్తుంటే ఇవాళ నీకు 3 ఏళ్ల దాకా ఎందుకు తీసుకోకుండా ఉంటది? బడ్జెట్ కేటాయింపులు కాదు, బడ్జెట్ డిమాండ్. దయచేసి మిత్రుడికి నేనంటే నేను వేరేగా నాలెడ్జ్ లేదు, తెలియదని ఉద్దేశంతో చెప్పట్లేదు. డిమాండ్, బడ్జెట్ డిమాండ్ లో మేము మాట్లాడుకుంటున్నాం. 15th జూలై 2021 రోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు అందరూ ఒప్పుకున్నారు. 2023-24 బడ్జెట్లో పెట్టిండ్రు, నేను కట్టుబడి ఉన్న దానికి. నెక్స్ట్ వచ్చేసి మనకు కూడా తెలిసి ఉండాలి, 4th అక్టోబర్ 2023 అంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా రాలేకుండా 4th అక్టోబర్ 2023 రోజు కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ 2 రాష్ట్రాలను తొందరగా వాటా తేల్చుకోండి, నేను తేలుస్తా అని చెప్పింది. నేను డేట్ చెప్తున్నా, కొట్టండి. అరే నేను తేల్చుకోండి, లేకపోతే నేను తేలుస్తాము, మాకు అప్ప చెప్పిన మేము తేలుస్తాము, రండి అన్నది. అప్పుడు కూడా కేసీఆర్ నువ్వెవడవా తేల్చేది, నా వాటా నేను తెలుసుకుంటాను అనలేదండి. వాటానే తేల్చమని చెప్తున్నాం కదా, మనం తెలుసుకునేది అయితే మనం ఎట్లా తెలుసుకుంటాము? ఇద్దరిని కూర్చోబెట్టి కేంద్ర ప్రభుత్వం తెలుసాలి, కేఆర్ఎండి తెలుసాలి. లేదు మీరు తెచ్చుకోండి అని చెప్పేసి కొత్త ట్రిబ్యునల్ కూడా వేసింది కదా, కొత్త ట్రిబ్యునల్ వేసింది. పాత అండి, మొన్న 2023 ఎలక్షన్స్ కంటే ముందు అండి, 4th అక్టోబర్ 2023 కేంద్ర ప్రభుత్వం మీ వాటాలు మేము డిసైడ్ చేస్తాము, మీరు మాకు అప్పగించిన 2021 గెజిట్ ప్రకారం అప్పగించిన 2382 2383 బ్రాకెట్లో ఈ 15/7/2021 రోజు మాకు అప్పగించినటువంటి బాధ్యతను మేము నిర్వర్తిస్తామని చెప్తే కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించిన ఇదే ఈఎన్సీ మురళీధర్ గారు ఎలక్షన్లో ఒక నోటిఫికేషన్ వచ్చే సందర్భంలో మాకు ఇప్పుడు ఇబ్బంది అయితే టైం కావాలని లెటర్ కూడా రాసిండు. 6th అక్టోబర్ 2023 రోజు నేను మీకు అన్ని సబ్మిట్ చేయమంటే చేసినట్లయితే టెలికాస్ట్ చేయండి. అది వాస్తవం. ఇంకోటి అన్న ఏం చెప్తుందంటే, ప్రాణహిత చేవెళ్ళ డిజైన్ మార్చిండ్రు. డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మేము ఆ రోజు చనిపోయినటువంటి వెంకటస్వామి గారు దానికి అంకురార్పణ రాజశేఖర రెడ్డి గారు చేయబట్టుకొచ్చి అక్కడ ఓపెన్ చేయించారు. మీరు కాళేశ్వరానికి ప్రియారిటీస్ ఉన్నాయన్నారు, మరి కనీసం చేవెళ్ళలో కన్నా నీళ్ళు ఇచ్చారు, దాని పేరే మార్చారు కానీ ఆ గడ్డకు నీళ్ళు ఇవ్వలేదు. అదొకటి. అన్న ఏమంటుండంటే, కృష్ణానది మీద అనేక అవాంతరాలు గోదావరికి లేవు. వాస్తవం అన్న కృష్ణానది మీద ఎటువంటి అవాంతరాలు లేవు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, వీళ్ళు ఇచ్చిన 299 కూడా ఎట్లు ఇచ్చారంటే 200 టీఎంసీలు, నాగార్జున సాగర్ 150 టీఎంసీలు, అందులో 60 టీఎంసీలు ఆంధ్రకే పోతాయి. ఇందాక చెప్పారు కదా 13 సెటర్స్ అది అని చెప్పేసి. అంతకన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర ప్రాంతం మీద ఎక్కువ వారేది 50-60 టీఎంసీలు అక్కడ పోతే 90. మొత్తంగా 200 టీఎంసీలు ఇప్పటికి వాడకంలో ఉన్నాయి. కోయిల్సార్ నేను చెప్పిన 4.20 కానీ, జూరాల 13 కానీ, ఇంకేదైనా అది ఇది అన్ని కలిస్తే 200 పోను. మిగతా 99 టీఎంసీ ఎక్కడివి అంటే 70 టీఎంసీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 35 రోజుల ఫ్లడ్ వరదలు 70 టీఎంసీ కలిపిండ్రు. ఇంకొక 29 టీఎంసీ ఎక్కడివి అంటే ఈ ఇండస్ట్రియల్స్కి ఇచ్చే 20 టీఎంసీ. ఇట్లా కలిపితే మాకు 299 సరిపోతాయి అని హరీష్ రావు గారు వాళ్ళ మామ 2015లో వెంకటరెడ్డి గారు చెప్పిన డేట్ 15th జూలై 2015 రోజు 299 ఒప్పుకున్నాం. అది అన్న ఏమంటారు, ఉత్తుతేనే తాత్కాలికంగా అంటుండ్రు. ఒక రాష్ట్ర ప్రయోజనాలు, ఒక ముఖ్యమంత్రి, ఒక భారీ నీటిపారుదల శాఖ మంత్రి విత్ ఇంజనీర్స్ పోయినప్పుడు నువ్వు రేపు నీళ్ళు ఇవ్వాలి. వికారాబాద్ కొండలు అట్లే ఉన్నాయి, నీళ్ళు మీరు కూడా వింటారు ఎప్పుడు. వికారాబాదు, నారాయణపేట, కొడంగలు, అటు బషీరాబాదు, జహీరాబాదు, ఇవన్నీ కూడా నీళ్ళు లేవండి. ఎక్కడ నీళ్ళు లేవు. వీళ్ళ నల్గొండ కూడా నీళ్ళు లేవు.
సరే ఆయన ఒక ప్రశ్న అయితే అడుగుతున్నారు, ఒకటి చిన్న దాన్ని interruption. conclude చేయండి. ఎందుకంటే అన్నది చెప్తున్నాను. ఇన్నింటికి నీళ్లు ఇవ్వాలంటే ఇంకా ఒక 100-120 టీఎంసీల నీళ్లు కావాలి. వెరసి మనకు 415 టీఎంసీల నీళ్ళు అయితే మన వాటా 484 ఉంది కృష్ణానది, మనం తీసుకోవచ్చు 484 టీఎంసీలు. కానీ 414 టీఎంసీలు అయినా కూడా ఈ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. వీళ్ళన్నా కాళేశ్వరం అటు నుంచి కొంత నరుక్కొని వరంగల్ మా ములుగు ఇట్లా నల్గొండ కూడా సూర్యాపేటకు వస్తే అటు ఇటు కలిపి తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. మరి 414 టీఎంసీల నీటి అంచనాను ఒక హర్షవర్ధన్ రెడ్డి ఈరోజు చెప్పగలుగుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి, ఒక హరీష్ రావు గారు ఇరిగేషన్ అధికారులు 2015 ఎందుకు చెప్పలేకపోయారు? అది ఇలా తెలంగాణ సమాజం మాట్లాడుతుంది, ప్రశ్నిస్తుంది, మీ వైపు ఏదైతే చూస్తుంది. సరే దాని సమాధానం చెప్పండి, దాని సమాధానం చెప్పండి. ఇప్పుడు మిత్రుడు చెప్పింది ఆ రోజు 299 చాలా స్పష్టంగా చెప్తాను, మళ్ళీ చెప్తాను. 99,500 299 అనేది ఆ రోజు ఇమీడియట్కి ఉన్నటువంటి వాటిని కొత్తగా వాటి ప్రపోజ్డ్ కాకుండా అప్పటికి ప్రతిపాదిత వాటికి ఆయకట్టుకు మిగతా అవసరాలు సాగునీరు కానీ హైదరాబాద్ కృష్ణ 1, 2, 3 తర్వాత అట్లనే ఇవన్నీ వీటిని దృష్టిలో పెట్టుకుని తాత్కాలిక ఏర్పాటు అప్పటి వాడుకుంటున్నటువంటి వినియోగంలో ఉన్నటువంటి 299 తీసుకున్నది అడహక్కు అలొకేషన్ లాగా అదే శాశ్వతం. నేను ఒకటి అడుగుతా, అదే చెప్తున్నా. అది 299 అనేది శాశ్వతంగా అయితే మళ్ళీ నీటి వాటా తెల్చమని కొట్లాడేది ఎక్కడిది? ఇంకా నీటి వాటాకి సంబంధం ఎందుకు? పిటిషన్ ఎక్కడిది? 50% అడుగుతుంది అదే కదా. ఎవరు గవర్నమెంట్ అడగలేదా? గవర్నమెంట్ అడుగుతుంది కదా. అవును, గవర్నమెంట్ కదా. ఎప్పుడైంది? ఎప్పటి నుంచి? ఆ రోజు నుంచి కదా. ఆ రోజు నుంచి అంత మీకు ఆ రోజు 299 అలొకేషన్ సంబంధించి కాదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి స్టేను మా దగ్గర గవినల శ్రీనివాస్ అని ఒక బాబు వేసిండు, ఒక ప్రజావాద్యం మా దగ్గర ముదిరాజు బిడ్డ, ఆ బిడ్డాడు వేసిన దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో సుప్రీంకోర్టు పోయింది. రవణ మీరు అట్లా చెప్పకండి, చర్చలు ముగించేద్దాం. 2099 కేటాయింపులు జరిగినప్పుడే నీటి వాటాని తేల్చేంత వరకు తాత్కాలిక కేటాయింపులే. నీటి వాటాన్ని తక్షణమే తేల్చాలని సందర్భం వచ్చినప్పుడల్లా అవకాశం వచ్చినప్పుడు చూడండి ఇప్పుడు మాట్లాడుతున్నది. అందుకే ఇవాళ కొన్ని పరిస్థితులన్నీ వాటన్ని దృష్టి పెట్టుకొని 50-50 అనేది కూడా అందుకే మాట్లాడుతుంది. ఒకవేళ వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా అదే 299కే నిజమైతే పర్మనెంట్ గా ఒప్పుకున్నది నిజమైతే మళ్ళీ నీటి వాటా తేల్చమని అడిగేది ఎక్కడిది? దానికి సంబంధించి కొట్లాడేది ఎక్కడిది? ఇదే ట్రిబ్యునల్ మాట్లాడుతున్నది అదే కదా. ఇదే కేఆర్ఎంబీలో మాట్లాడుతున్నది అదే కదా. ఇదే దానికి సంబంధించి అడగలేదు, కొట్లాడలేదు అంటాడు. అరే బాదు ఆడ కనిపిస్తలేదా? అదే చెప్పారా? ఇప్పుడు ట్రిబ్యునల్ అయ్యింది, సుప్రీంకోర్టు అయింది, గవర్నమెంట్ దగ్గర. సరే ఇప్పుడు ఒక మాట, కొట్లాడే నేను కూడా కొట్లాడినా, నేను కూడా ప్రభుత్వంగా ఆ రోజే 299కి సంబంధించిన కేటాయింపులు ఏందో ఆ రోజే నీటి వాటాన్ని వీలైనంత త్వరలో తేల్చాలని అధికారికంగా చెప్పడంతో పాటు అపెక్స్ కౌన్సిల్లో కానీ మిగతా సందర్భంలో కానీ ప్రధానమంత్రిని కలిసినప్పుడు కానీ మిగతా జలవనరుల శాఖ మంత్రిని ఎంపీలు కలిసింది కదా, అనేక సందర్భాల్లో కలిసింది కదా, మనం చూస్తాం కదా. పార్లమెంట్ లో కూడా మాట్లాడింది కదా. ఇవన్నీ నేను ఎందుకు అంటే ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ నీటి వాటా తేల్చాల్సిందే. నేను చాలా స్పష్టంగా కూడా చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా కూడా నా మాట మాట్లాడుతున్నాను. నీటి వాటా తేల్చాల్సిందే. నీటి వాటా తేల్చేంత వరకు ఎవరం కూడా ఇవాళ ఆ ప్రాజెక్టులని. సరే నేను ఒక మాట ఇద్దరిని అడుగుతున్నాను, ఇద్దరిని ఈ ప్రాంత ప్రజలుగా. సరే ఫైనల్ గా ఒక మాట అడుగుతున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసేసింది, అసలు వాటాలు మార్చొద్దు అని చెప్పి వాళ్ళ వైపు గొడవ చేస్తున్నారు. మరి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం మీరు ఉమ్మడిగా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఏం చేస్తే బాగుంటుంది? మీ సలహాలు. ఇప్పుడు
ఆ రాష్ట్ర ప్రభుత్వంగా వాళ్ళు మిత్రుడు ఇప్పుడు అవును. లైన్ లో ఉన్నాడు, అవును వెళ్ళిపోయాడు. వాళ్ళు ఫైట్ చేసుకుంటారు, వాళ్ళకి అవును. వాళ్ళు ఎందుకంటే ఎక్కువ అదనం ప్రయోజనం పొందుతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, తెలుసుద్దంటారు. అవును. ఎవడు నష్టపోతున్నాడే మాట్లాడతాడు, అవును. నష్టపోతున్నాడే మాట్లాడతాడు. వాళ్ళు ఇప్పటికీ ఎక్కువ తీసుకుంటారు అన్నదే కదా మనం ఇన్నిళ్ళు అతి కొట్లాడుతుంటే. దారుణం. మనం 70% పరివాహక ప్రాంతం ఉన్న ఖచ్చితంగా, తెలంగాణకి 30%. ఖచ్చితంగా ఇవాళ కృష్ణానది అదే నేను అడుగుతున్నా. అది చాలా పెద్ద ఇష్యూ కృష్ణానది actually. పరివాహక ప్రాంతంలో తెలంగాణ 68% ఉంటుంది. ఎస్ 30 to 31 68 పాయింట్ ఉంటుంది. అవును, ఇంకా అదనంగానే అవును. 68 Exactly. అగ్రిగ్రేట్ గా అవును. 68% ఉంటుంది. వాళ్ళు 31 చేంజ్ ఉంటుంది, 31% చేంజ్ ఉంటుంది. కానీ ఇవాళ జల విధానాల ప్రకారంగా చాలా అంతర్జాతీయ జల అంతర్జాతీయ జల విధానాలు జాతీయ జల కావచ్చు. విధానాలు ఉన్నాయి. అవును. అంతర్జాతీయ జల విధానాలు స్టాండర్డ్ గా తీసుకుంటున్నటువంటి ఇప్పటివరకు ఏంటంటే హెల్సింకి రూల్స్ అనేవి ఉన్నాయి. అవును. దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాం. ఏది తీసుకున్నా కూడా ఇవాళ తెలంగాణకి అనేది 50%, అందుకే 50% Right. అనేది అందుకే Correct. 50% కు తగ్గకుండా ఇవాళ మనకు ఇవ్వాల్సిందే, ఇవ్వకుండా వదిలిపెట్టే సమస్య లేదు. అది రైట్. హర్షవర్ధన్ గారు ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు మనలో మనం కలహించుకోకుండా, కాట్లాడుకోకుండా, పోట్లాడుకోకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడితే బాగుంటది కదా. ఒకరి మీద ఒక నిందలు, ఈ రండ భాషలు ఇవన్నీ కాకుండా మళ్ళీ నో అంటే ఐ మీన్ చేయొచ్చు కదా అంటున్నా నేను. ఓకే, మంచి పాయింట్ అడిగి నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఇవ్వండి ఈ నీళ్ళకు సంబంధించినటువంటి విషయం మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. రాహుల్ బొజ్జా గారిని కూడా చీఫ్ సెక్రటరీగా అలొకేషన్ చేసిండు. నెక్స్ట్ వచ్చేసి 2012లో వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారితో కొట్లాడి మా నారాయణపేట కొడంగల్కి సంబంధించినటువంటి ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం 69 జీవో తీసుకొచ్చిండు. ఆయన ముఖ్యమంత్రి అయిన 37 రోజుల లోపలనే మా కాన్స్టిట్యున్సీ, మా పార్లమెంటు అంటే ఆ ఏరియా ఎమ్మెల్యేలందరినీ పిలిపించుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూర్చోబెట్టుకొని రేపో మాపో అధికారిక ఉత్తర్వులు ఇస్తా ఉన్నాడు. ఒకవైపు ఆగిపోయినటువంటి ఇరిగేషను లేదా నీరందక బీడువారినటువంటి పొలాలకు అది వికారాబాద్, కొడంగల్, పరిగి వరకు, తాండూరు వరకు వెళ్తుంది. ఆ చిన్నేముల, పెద్దేముల అదంతా పోతుంది. అక్కడికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తూనే మరొక వైపు కృష్ణా జలాల్లో మన వాటాను ఈ సంవత్సరంలోనే వీళ్ళలాగా 10 ఏళ్ళ అధికారాలు ఇచ్చి ఏం చేయకుండా ఇప్పుడు పోయి తేలుస్తారా లేదా 50% ఇవ్వడం ఇస్తాడా? అది కాని పని. ఇచ్చే శాతం ఎంతలో ఎందుకు ఇవ్వరా 50% కాదండి. చూస్తాం, అది కూడా చూద్దాం. అంటే 70% ఆ 50% తెలిసినందుకే ఇవాళటి వరకు ప్రాజెక్ట్ అని అప్పగించలేదు. అది నిజము. ఇక అది ఎన్నితో వాళ్ళు ఎందుకు ఒప్ప చెప్పారంటున్నారు ఇప్పుడు. ఇక నేను చెప్తున్నా కదా, వాళ్ళు పొరపాటున జరిగిందా ఇంకే కారణంగా జరిగిందా ఇప్పుడు ప్రజల నుంచి రియాక్షన్ వచ్చేసరికి, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేసరికి దిద్దుబాటు చేసుకోవడానికి ఇప్పుడు వారు ఒప్పుకున్నారు 200 కోట్ల లొకేషన్ చేసింది కానీ గెజిట్లు, జీవోలు 2 ఇట్లా చెప్తున్నా మేము ఒప్పుకోలేదు, మా అధికారులు పోయి ముఖ్యమంత్రిని అడిగి వస్తామని మళ్ళీ వాపసు వచ్చిండ్రు. ఇంకా నిర్ణయమే ఫైనల్ కాలేదు. ఒప్పుకున్న మీద నెప్పని నెడుతూ మళ్ళీ అలా మేము నీటి వాటా ఎందుకు తెలుసని 10 ఏళ్ళ అధికారం అనుభవించి ఒక్కరోజు నీటి చౌర్యం జరుగుతుంటే ఆపలేదు, ఎడారిగా మారుతుంటే పట్టించుకోలేదు. ఇవాళ ధర్నాలు చేస్తారంటే టీఆర్ఎస్ ను ప్రజలు నమ్ముతారా? నెక్స్ట్ మా గవర్నమెంట్ పాలసీ అడిగింది, మీరు అదే చెప్పండి. ఇలా నీళ్ళు ఎక్కడెక్కడ అందలేదో అక్కడ నిన్న మీరు పేపర్ తిరిగేయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఉంది ఒకటి. కొన్ని 100 ఎకరాలు లేదా 1000 ఎకరాల లోపు పారే చిన్న అసలు ఆయన తెలియకుండానే ఒప్పుకున్నారని కూడా అక్కడ విన్నాను. వారు ఏమన్నారు, మా గవర్నమెంట్ ప్రియారిటీస్ ఏంటంటే భారీ ప్రాజెక్టుల కోసం అనుమతులు, కోర్టు కేసులు, ఎన్జీటీలు ఇవి కాకుండా చిన్న లిఫ్ట్ల ద్వారా 500 ఎకరాలు, 1000 ఎకరాలు, 2000 ఎకరాలు ఒక మండలం పారేటటువంటి ప్రతిపాదనలు తీసుకురండి, వెంటనే మంజూరు చేసి ప్రారంభోత్సవాలు చేద్దామని చెప్పింది. అంటే గవర్నమెంట్ ప్రియారిటీస్. అట్ ద సేమ్ టైం కృష్ణానదిలో మనకు వచ్చేటటువంటి వాటాను నిగ్గు తేల్చడానికే ఇవాళ రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారు. రా తేల్చుకుందాం నీటి వాటాను. ఆయన బస్తీ మేసావాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ నాకు తొడగొట్టలే అలా చెప్పండి. మాకు అలా వినిపించలేదు. నన్ను వాళ్ళతో కలపకండి. నేను చెప్తున్నా. అయితే ఆయన ఏమన్నాడు, ఇప్పుడు తెలుసుకుందాం రా అని అన్నాడు. నీళ్ళ గురించి ప్రజల కోసమే కదా ఆయన. ఇప్పుడు వస్తావా, ఎట్లా వస్తావో చూస్తా అన్నాడు కదా. అది కదా. అవును, చోరీ ఎట్లా చేస్తామని మరి మాకు ప్రజలు ఎందుకు పట్టం కట్టినండి? చోరీ జరుగుతుంటే కాపలా కాసిన కేసీఆర్ పక్కకు పెట్టి చోరీ జరుగుతుందిరా బాబు మేము ఆపుతామన్నది మమ్మల్ని నమ్మి ఓట్లేసిండ్రు. ప్రజల నమ్మకాన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. మేము కూడా వచ్చి అట్లే కూర్చుంటే మాకు కేసీఆర్ తేడా అయింది.
Right. మేము నీళ్ళ చోరీని ఆపుతాము, నీళ్ళ దారిని మళ్ళిస్తాం తెలంగాణ కులాలకు, నీళ్ళ వాటాను తేలుస్తాము. ఈ గవర్నమెంట్ లోనే జరుగుతుంది. రైట్ కేసీఆర్ రాక 10 ఏళ్ళు నానబెట్టాం. రైట్ ఈ మళ్ళీ మనం డిబేట్ లో కూర్చునే వరకు రైట్ ఖచ్చితంగా ఇదేదో కూర్చోవాలి. బాధ తేలినాక నేను వస్తా. థ్యాంక్ యూ హర్షవర్ధన్ రెడ్డి గారు, అలాగే థ్యాంక్ యూ రవికుమార్ గారు. తెలుగు రాష్ట్రాల అన్నదమ్ముల్లాగా మనలో మనమే పరిష్కరించుకుందాం. దీన్ని మళ్ళీ ఎవరికో లీడర్లకో కేంద్రాలకు ఒప్పజెప్పి చోద్యం చూస్తూ తాగునీళ్ళ కోసం కూడా అడుక్కునే దుస్థితి మనకు రావద్దు తెలుగు రాష్ట్రాలకు అనేది నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మన పార్టీలకు అతీతంగా ప్రాంత ప్రయోజనాల కోసం మీరు కొట్లాడతారని నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. సో ఇది ఇవాల్టి ఆద్య టీవీ వారు. నేను మీ బిఎస్ సైనింగ్.